వాళ్ళు ఉన్నారని నమ్మకం. అందుకని రోజు మార్నింగ్ వాళ్ళకి బెడ్ కాఫీ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్. వాళ్ళ చెప్పులు కూడా అలాగే వచ్చేస్తుంది మదర్ది. కృష్ణ గారి చెప్పులా సార్ అవి? కృష్ణ గారిది. అంటే వాళ్ళు ఉన్నట్టే ఇంకా లోపల చెప్పులు. అందుకని నాకు పైన ఎక్కువసేపు ఉండబుద్ది కదా, అంటే అలా ఉండి వాళ్ళది అసలు ఆ స్మెల్ కూడా, వాళ్ళ ఫ్లేవర్స్, ఫ్రేగ్రెన్స్ కూడా అలాగే ఉంది పైన. ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదు, చాలా పర్సనల్ ఇది నరేష్ గారికి, వాళ్ళ మదర్ ఫాదర్కి రిలేటెడ్. సో ఫస్ట్ టైం ఐ డ్రీమ్కి మనకి చూపిస్తున్నారు, మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. చివరి రోజు వరకు ఎట్లున్నాయో సామాన్లు ఏం కదిలించలేదు, అలాగే ఉంది. వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ అంటే 2 బాత్రూమ్లు కట్టుకున్నారు. భార్యాభర్తలుగా ఆమె చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా. 2 డ్రెస్సింగ్ రూమ్స్, 2 బాత్రూమ్స్ ఉండేవి. సో ఇది వాళ్ళ బెడ్రూమ్. ఇది ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్. ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు. ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే యూఆర్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అమ్మ లాస్ట్ సఫరింగ్లో ఆ ఫ్యామిలీని కలిపి ఉంచాలన్న ప్రయత్నంలో పాపం చాలా కోల్పోయింది. బట్ ఇట్స్ ఓకే, దేవుడు ఉన్నాడు కదా. సముద్రంలో కొన్ని చెరువులు పోయినాయి అనుకున్నాను. అమ్మని కృష్ణ గారు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవచ్చు? అందరికీ అంటే లవ్ మ్యారేజ్ అన్నట్టే తెలుసు, కానీ ఇందాక మీరు అన్నారు అమ్మ అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, ఆమె ఎంత సఫర్ అయ్యిందో కృష్ణ గారు చూశారు. మా మదరు కంట తడి పెట్టించింది కూడా నేనే. ఎప్పుడు మా మదర్ అనేది, నీకు అన్నీ చేశాను, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఇవ్వలేకపోయానని. ఇది కృష్ణ గారు చీర. ఓకే. కృష్ణ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు, అమ్మ ఇక్కడ కూర్చునేది, అందరు కూర్చునేవాళ్ళు. అంకుల్స్ అంతా కూడా అందరు తినేవాళ్ళం. మహేష్ వాళ్ళందరూ కూడా, మహేష్ లవ్స్ దర్ ఫుడ్. పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఉద్దేశాలు, ఈ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కూడా మీరు వచ్చి ఇక్కడ డెసిషన్ తీసుకున్నారా? మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డేని ఒకరోజు కాదు, ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే పొద్దున్న లేచి మనం చూసేదే మొదటిగా అమ్మని, తర్వాత ఆవిడ చేతి వంట. మనకి హెల్త్ బాగాలేనప్పుడు అమ్మే మన పక్కన ఉండాలి. ఆ అమ్మ ఒక్క మాట మనకి ఎంత ఊరటనిస్తుందో అందరికీ తెలుసు. మనందరికీ తెలుసు ఆవిడ ఎంత స్ట్రాంగ్ ఉమెనో. ఎన్ని సినిమాలు తీసి వరల్డ్ రికార్డ్ కూడా చేశారు. బీయింగ్ లేడీ డైరెక్టర్ 44 సినిమాల దాకా తీశారు. ఇప్పుడు దాకా నాకు తెలిసి వరల్డ్ అలాంటి రికార్డ్ బ్రేక్ చేసింది ఎవరు లేరు. ఎస్, మీరు అనుకుంటున్నది విజయ నిర్మల గారి గురించే. విజయ నిర్మల గారి ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇవాళ మన ఇంటర్వ్యూ నరేష్ గారితో. నరేష్ గారిని అడిగి విజయ నిర్మల గారి జ్ఞాపకాలు, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. నరేష్ గారు అయితే ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్లో కూర్చొని ఉన్నారు. మీరు వచ్చేయండి, మనం కూడా జాయిన్ అవుదాము బ్రేక్ఫాస్ట్లో. నీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? మార్నింగ్ నేను ఇంట్లో రాగి ఇడ్లీ తిన్నాను సార్. బ్రేక్ఫాస్ట్ ఇదా? తర్వాత అంటే ఇంతేనా సార్? దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. అయిపోయింది అంతే. 5 గ్లాసులు, ఒక 500 ml హాట్ వాటర్, 500 ml రాగి చెంబులో నీళ్ళు. ఇది చాలా మందికి దీని వాల్యూ తెలియదు. ఒక 3 నెలలు దాకా అంటే 3 నెలలు చాలా బాడీలో వచ్చేది. పొద్దున్నే మనం రాగి చెంబుతో సూర్య నమస్కారం ఎందుకు చేస్తాం? ఎనర్జీ. సో ఇట్ ఈస్ హైలీ ఆల్కలైన్, అసిడిటీ కూడా తగ్గిస్తుంది. ఎక్సలెంట్ ఇది. అండ్ ఐ హ్యావ్ దిస్ బ్లాక్ రైసిన్స్ నైట్ నానబెట్టేస్తాను. సో మార్నింగ్ ఈ వాటర్ తాగితే అండ్ బ్లాక్ రైసిన్స్, ఇవి రైసిన్స్, ఇవి వైన్ లాగా ఉంటుంది మార్నింగ్. ఎంత బాగుంటుంది. దేన్ యూ ట్రై ఇట్, ఇట్స్ వెరీ గుడ్. యూ వాంట్ టు టేస్ట్ లిటిల్ బిట్? You taste the water.
ఇది ఐస్కి చాలా మంచిది, ఐస్ సైట్ ఓకే ఎక్సలెంట్. చాలా మనం అంతా ఏవో ట్యాబ్లెట్స్ అనుకుంటాం కానీ ఆ స్వీట్నెస్ అంతా వాటర్లోకి వచ్చింది సార్. ఇంట్లో లేట్గా నానబెట్టినారు, లేకపోతే రెడ్డిష్ షేప్ అవుతుంది. సో ఇది మేము బ్రేక్ఫాస్ట్ 4-5 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ అండ్ డేట్స్. సార్ అమ్మగారు ఉన్న టైంలో కూడా మీ బ్రేక్ఫాస్ట్ ఇదేనా? లేదు, అమ్మ వండితే ఇంత పొంగలు, అందుకని అప్పుడు అలా ఉండేవాడు. నిజంగా అవన్నీ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే అమ్మ చేసి వంట కమ్మతనం అంటారు కానీ ఆమెకున్న బిజీలో ఎంతోమందికి వంటింట్లో నిలబడి 7 to 8 అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రోజు. ఇప్పుడు కూడా ఆ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఎగ్జాక్ట్లీ నేను అక్కడ టైమింగ్స్ అవి చూశాను అండ్ మెన్యూ కూడా. అంటే అది ఎందుకు పెట్టిందంటే ఆమె సిస్టమ్స్లో ఎక్స్పర్ట్. పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉండేది ఇక్కడ, ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ వైఫ్స్ ఉన్నారు, ఒక ఆయన పోయేటి మధ్య గొడవ అవుతుంది కదా. ఒక కిచెన్ ఉంటే ఇంట్లో ఎక్కడైనా గొడవ స్టార్ట్ అయితే వంటింట్లోనే. సో ఆమె టైం టేబుల్ సెట్ చేసింది, అందరినీ ఒక పార్లమెంట్ సెషన్ పెట్టి ఇవాళ ఇది పెడదాం, ఇవాళ పొంగల్, రేపు దోశలు, ఎల్లుండి ఊతప్పం, ఒకటే బ్రేక్ఫాస్ట్ అంతే, ఒకటో రెండో ఏదో ఒకటి అందరూ డిసైడ్. అలా పెట్టేది సిస్టమ్. అలాగే మెయింటైన్ చేసింది జాయింట్ ఫ్యామిలీని. సో ఆ రోజు మనకు మెంటల్ ఫిక్స్ లేస్తే పొద్దున్న ఇది ఉంటుంది టిఫిన్, అద్భుతంగా ఉంటుంది. ఆ పొంగల్లో ఎర్ర పచ్చడి నెయ్యి వేసుకుని లాగేస్తే అప్పుడు 10 కేజీలు తగ్గాను వెళ్ళిపోయిన తర్వాత. దిగులతో కొంత, హెల్త్ మెయింటైన్ చేయాలి కొంత, కానీ ఆ మాత్రం ఇంతే తినేది ఎంత ఉన్నా కూడా. లాస్ట్ వరకు కూడా టెండెన్స్ పుట్ ఆన్ వెయిట్, నాకు కూడా అదే వచ్చింది. సో అలాగా అండ్ బ్రేక్ఫాస్ట్ వాస్ అండ్ లంచెస్ వేర్ గ్రాండ్. అంటే గ్రాండ్ అంటే లంచ్ బాగా హెవీగా ఉండేది. ఒక 5-6 వెరైటీస్ నాన్ వెజ్జెస్, సారీ 5 వెరైటీ, 1-2 వెరైటీ నాన్ వెజ్, బంతి భోజనంలా ఉండేది అందరూ. ఇది కృష్ణగారి చీర. కృష్ణగారు ఇక్కడ కూర్చునేవాళ్ళు, అమ్మ ఇక్కడ కూర్చునేది, అందరు కూర్చునేవాళ్ళు, అంకుల్స్ అంతా కూడా అందరు తినేవాళ్ళం. మహేష్ వాళ్ళందరూ కూడా, మహేష్ లవ్స్ దర్ ఫుడ్, చాలా ఇష్టం. ఏది ఫేవరెట్ ఫుడ్ మహేష్గా? అమ్మగారు చేసే దాంట్లో బిర్యానీ, గోంగూర మాంసం, గారె. కృష్ణ గారికి కూడా చాలా ఇష్టం. కృష్ణ గారికి చాలా ఫుడ్ ఇష్టం, మహేష్ కూడా అంతే, చాలా లైక్ చేశాడు. పిన్ని అని పిలిచేవాడు. నిజంగా యూజ్డ్ టు లవ్ దట్ బాండింగ్ వాజ్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ త్రూ అవుట్. సార్ అది కానీ ఇప్పటికీ బయట ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే కృష్ణ గారి ఫ్యామిలీ మీరు ఎక్కడ ఆ తేడానే కనిపించదు. ఎంత కలిసిపోయారు అంటే బయట చూసే వాళ్ళకి ఆ తేడా కనిపిస్తుంది, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు కలిసినప్పుడు కానీ, మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఇదంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంది. ఒక ఫ్యామిలీ ఎట్లా సార్ అది ఎట్లా సాధ్యం? అది జనరల్లీ ఒక కాన్సెప్ట్ అంటే బ్లడ్ ఈస్ థికర్ దెన్ వాటర్ అని. బ్లడ్ ఈస్ థికర్ దెన్ వాటర్, అది ఓకే. బట్ అంతకన్నా ఆత్మ బంధువులు అంటారు కదా, పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఉద్దేశాలు ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది. తరతరాలు వాళ్ళు కంటిన్యూ చేయాలి. అంటే వాట్ ఈస్ సక్సెస్ ఆఫ్ కృష్ణ గారు అండ్ మదర్ లవ్? నిస్వార్థత. ఇద్దరి దగ్గర ఏమి కోరుకోలేదు, డబ్బు కానీ ఇది కానీ ఏం కోరుకోలేదు. వాళ్ళిద్దరు సక్సెస్ ఏంటి? వాళ్ళ ప్రేమ, అంతే, నిస్వార్థమైన ప్రేమ. కానీ అంటే అమ్మగారు పొసెసివ్ కాదా సార్ కృష్ణ గారు? చాలా. దెన్ హౌ? అంటే ఎలా ఉండేదంటే కొంచెం పబ్లిక్లో కూలింగ్ గ్లాస్ వేసుకో అంటే ఎవరు కళలతో చూడకూడదు, అంత ఇష్టం. కానీ ఫ్యామిలీకి వచ్చేసరికి అంటే ఇద్దరు కూడా, కృష్ణ గారు కానీ మదర్ కానీ, ఎవరు ఇద్దరిలో ఏది కోరుకోలేదు. మనందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి. ఆమె కూడా అదే చెప్పింది. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వీఆర్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ కలిసి ఉండాలి. చిన్నప్పుడు అప్పుడు ఇంకా మహేష్ పుట్టలేదు, రమేష్, పద్మ, మా అందరినీ కలిసి వీళ్ళు డ్రైవింగ్ హోటల్ మెడ్రాస్లో తీసుకెళ్ళి టిఫిన్ పెట్టేవాళ్ళు సండేస్ ఖాళీ ఉన్నప్పుడు. అందరు కలిసి అలా తిప్పేవాళ్ళు. సో ఆ బాండింగ్ కంటిన్యూ అయింది. వాళ్ళ మంచి ఉద్దేశాలు కంటిన్యూ చేశాం. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మా లైఫ్. బట్ ద సేమ్ టైం మనకు ఉన్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడూ మాకు అది గట్టిగా ఉంటుంది. నాకు ఉంది, అందరికీ ఉంది.
అది ఎప్పుడు ఉంటుంది. ఒక మాట నేను ఎవరిని అనేవాడు, కృష్ణ గారిని కానీ వాళ్ళని పిల్లలు కానీ ఎవరన్నా ఒక మాట అంటే ఫస్ట్ నోరు వచ్చేది నాకే. అది అదేలాగా ఇంద్రాంటి మదర్ కూడా అంతే క్లోజ్గా ఉంటారు. దే వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అది చాలా రేర్, అది చాలా రేర్. అందుకని 1% కూడా చెప్పలేను సార్. ఇంతమంది ఇంత ఒకటే భావాలతో ఉండడం అనేది అది వాళ్ళ గొప్పతనం అంటారు పెద్దవాళ్ళు అందరూ. కృష్ణ గారు కానీ మదర్ కానీ ఇంద్రాంటి కానీ అందరూ ఆ పద్ధతిలో పెంచారు. ఎవరికి తక్కువ చేయలేదు, అందరినీ ప్రేమించారు. మహేష్ అంటే అమ్మకి అమితమైన ప్రేమ. అందుకే ఆ కట్అవుట్ అది ఎవరో ఫ్యాన్స్ ఇస్తే అది అలాగే కదలకూడదు అని పెట్టింది. ఇంట్లో బ్యూటీ ఏంటంటే ఇది ఇల్లులాగా నేను ఫీల్ అవును, దేవాలయంలోనే ఫీల్ అవుతా. ఒక మ్యూజియం, ఒక దేవాలయం అన్నీ ఏ గోడ చూసిన మెమరీస్ ఉన్నాయి. ఎక్కడ ఆమె ఏమేమి పెట్టిందో ఒక్కటి కూడా కదపలేదు, అలాగే ఉంచేసాను, అలాగే ఉంచేసాను ఏది. ఎందుకంటే అలా ఆ మెమరీతో ఉండాలండి. ఇన్ఫ్యాక్ట్ పైన కూడా వాళ్ళు రూమ్ ఖాళీ అయిన తర్వాత యాక్చువల్ షిఫ్ట్ అవ్వాలి, నేను వెళ్ళలేకపోతాను. ఎనర్జీ అది అలాగే ఉంచేసాను. వాళ్ళని అక్కడ వెళ్ళి కూర్చొని ఒక 1/2 అవర్ నవ్వుకుంటాను, ఫీల్ అవుతాను, ఏడుస్తాను ఒక్కోసారి. అక్కడ జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ దాంట్లో. సో ఐ లివ్ ఇన్ దిస్ మూమెంట్స్ ఇన్ దిస్ హౌస్. సార్ మనం మదర్స్ డే సందర్భంగా కలిసాం కాబట్టి ప్రతి మదర్ పవర్ఫుల్, ప్రతి మదర్ ఫైటరే. కానీ విజయ నిర్మల గారి ఆరా ఎలా ఉంటుందంటే, అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నా బయటికి ఫేస్లో అంత కనిపించదు ఆ స్ట్రాంగ్నెస్. విజయ నిర్మల గారు అక్కడున్న ఆ ఆరా ఇక్కడ కొడుతుంటుంది, ఆ స్ట్రాంగ్నెస్ అనేది. షీఈ్ అ చైల్డ్ ఉమెన్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు హడల్ నాకు, అంటే ఆ కళ్ళు ఇప్పుడు నన్ను కొట్టలేదు. అది హైలైట్ ఏంటంటే ఎప్పుడు కొట్టలేదు నన్ను. తర్వాత పెద్ద అయిన తర్వాత అడిగాను, ఎప్పుడు నన్ను కొట్టలేదు నువ్వు అన్న. నేను ఎందుకు కొట్టాలి, నేను వర్స్ట్ తోకని. నేను తోకనంటే భయంకరమైన తోక అంటారే, కోతిని. కానీ ఎప్పుడు కళ్ళతో ఇలా చూసే పెద్ద పెద్ద కళ్ళు, అందమైన కళ్ళు. భార్గవ్ నిలయమని సినిమా కళ్ళ మీద సినిమా తీశాను. సో ఆమె ఏం చెప్పేదంటే కళ్ళతో భయం పెట్టాలి పిల్లల్ని, ఎప్పుడు పిల్లల్ని కొట్టకూడదు. నేను ఎప్పుడు కూడా నెవర్. సో ఐ ఫాలో దట్. ఎందుకంటే అలా పెంచింది. ఆ కళ్ళతోనే భయంతోనే మొత్తం ఫ్యామిలీని కలిసి ఉంచింది. అలా ఇప్పుడు వాయిస్ రేజ్ చేయడం కూడా, వాయిస్ అనేది రేర్గా, ఇంక మరీ అది సామ భేద దాన దండోపాయం ఉంటుంది. దండోపాయం ఉండదు, భేద దానం వరకు ఉంటుంది. అంటే కళ్ళు పెద్ద చేసి అలా చూస్తే అదే కళ్ళు వచ్చింది నాకు కూడా. అదే చిత్రం సక్సెస్ కూడా. లాస్ట్లో ఫోటో ఉంది 175 days ఫంక్షన్కి. నేను లేడీ గెటప్లో మదర్ ఇటు మధ్యలో కృష్ణ గారు ఫోటో ఇస్తాను. ఇద్దరు కలిసి ముద్దు పెట్టాము ఆయనకి. సో అంటే ఆమె అడిగింది, నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దీంట్లో ఆఫ్ రెమ్యునరేషన్ నాకు కావాలని. నీకెందుకు అన్న, మీకు అని అనేవాడు. అమ్మని లాస్ట్ వరకు మీకు అని అనేవాడు. అంటే ఆ మర్యాద, ఆ గౌరవం మెయింటైన్ చేసింది. ఇప్పుడు ఏకవచనంతో పిలిచింది లేదు. ఇప్పుడు అంటూ నా ప్రేమతో అంతే తప్ప మీకు అనేవాడు నేనుగా. అది ఏంటో చిన్నప్పటి నుంచి ఆ గౌరవం అలా ఉండేది. ఎందుకు ఆఫ్ రెమ్యునరేషన్ కంటే నువ్వు నాలా ఉన్నావు కాబట్టి అంటాం కదా, సేమ్ కాబట్టి నీకు సినిమా అంటే రేర్ కదా. ఎనీవే కమ్ ఫీల్. ఆమెకి రోసెస్ అంటే ఇష్టం బాగా. ఇక్కడ రోజ్ గార్డెన్ ఉండేది ఆమెది. ఇప్పుడు ఆమె దీనికోసం తీస్తాను కాబట్టి ఆమెకి ఎప్పుడు రోజులు బ్లూమ్ అవుతూనే ఉంటాయి. ఏంటంటే చాలా ఐ ఫీల్ దెర్ ఇస్ ఎ స్పిరిట్. ఇది నా నమ్మకమే కావచ్చు. ఒకసారి నేను మంచి కోరుకున్నప్పుడు పువ్వు కరెక్ట్గా పడుతుంది నాకు. ఇక్కడ మంచి సైన్స్ వస్తాయి, వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్ పర్సన్. కాబట్టి పువ్వు ఒకసారి నాకు కరెక్ట్గా పడుతుంది. తర్వాత నేను ఏదో కోరుకున్నప్పుడు ఆ టైంకి వస్తే, నేను ఊరి నుంచి వచ్చినప్పుడు ఫుల్ రోజెస్ ఉంటాయి. సో ఐ ఫీల్ ఏదో వస్తున్నప్పుడు కూడా ఇంట్లో ఫస్ట్ ఆమె కనబడుతుంది. స్పెషల్ గార్లెండ్ ఫర్ మదర్హుడ్. ఇది ప్రతి మదర్కి, ఇది మా మదర్కే కాదు. ఆ స్టాచ్యూలో కూడా ఎంత లైఫ్ ఉంటుందంటే, లేడీ దేవికారాణి ఒడయారని ఆమె కార్ చేసింది. ఇది బ్రాంజ్ స్టాచ్యూ. బ్రాంజ్ స్టాచ్యూ. నాకు రోజు పడినప్పుడు రాత్రి చాలా థాట్స్ వస్తాయి. ఫస్ట్ ఆమె కళ్ళలో చూసి అడుగుతాను, ఇది కరెక్టే కాదా అని. ఇట్స్ మై కాన్షియన్స్.
ఆమె చెప్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఇది నాకు కరెక్ట్ అనిపిస్తే చేసేస్తా. ప్రపంచం నన్ను అడ్డుపడినా లెక్క చేయను. కాన్షియన్స్, దేవుడు అంటే ఏంటి? కాన్షియన్స్. సో అమ్మ కాన్షియన్స్. ఇది కూడా ఏంటంటే ఆమెకి కావాల్సిన, అంటే ఈ వరల్డ్ రికార్డ్ ఆమెది. సో ఆమెది అలా క్రియేట్ చేశాను. ఆమెకి నచ్చిన రోజెస్, వాటర్ ఫాల్స్ ఇష్టం, వాటర్ ఫాల్స్, నచ్చిన రోజెస్, ఆమె లవ్ లైఫ్ రైట్ సైడ్. కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఆమెకి. ఎక్కడైనా కృష్ణుడు లైఫ్ లో ఉన్నారు, భక్తిలో కూడా. సో కృష్ణుడు అంటే చాలా ఇష్టం. తర్వాత చాలా మంది స్టాచ్యూస్ కట్టేసి ఏం చేస్తారంటే వదిలేస్తారు ఫ్రీగా. ఆ ఎండలో మాడుతుంటుంది, కాకులు కూర్చుంటాయి. సో ఇక్కడ మంచి ఇది రాజస్థాన్ స్టోన్ తో ఈ మండపం చేయించాం. ఇప్పుడు అయోధ్యలో కూడా ఇవే స్టోన్స్ ఉన్నాయి సార్, పింక్ స్టోన్స్ చేయించాను. అక్కడ నుంచి ఇక్కడ చేయించాను. సో దిస్ ఇస్ కాల్డ్ భువన విజయం. ఈ టెంపుల్ పేరు భువన విజయం అని పెట్టాను. భువన విజయం అంటే ఆకాశవంత విజయం అంటే దట్ ఈస్ హర్ లైఫ్. కరెక్ట్. సో అందుకని అక్కడ ఉంటుంది భువన విజయం అని అక్కడ ఉంటుంది. సో గ్రేట్ లేడీ. మీ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కూడా మీరు వచ్చి ఇక్కడ డెసిషన్ తీసుకున్నారా? ఎస్, ఎనీథింగ్ నాకు ఇక్కడ కరెక్ట్ అనిపిస్తే అది జరిగిపోతుంది. అది నా నమ్మకం, నా ఆత్మ. అంటే ఇప్పుడు కొన్ని అందరికి తెలిసిన విషయం, ఇప్పుడు ఆ బయటకు వచ్చినప్పుడు గొడవలు ఇవన్నీ అవుతున్నప్పుడు అప్పుడు ముందు కూడా డేర్ తీసుకునే స్టెప్ వేసేటప్పుడు ఇక్కడ అడిగారా? 100%. నా కాన్షియన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మార్నింగ్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే చేసేస్తా. ఎందుకంటే నా కాన్షియస్ బాగుంటుంది. లేపు మనిషి చచ్చిపోయేటప్పుడు 3 థాట్స్ వస్తాయంట. ఒకటి, ఎవరు వీళ్ళకి నేను అన్యాయం చేశానని, అది నాకు రాకూడదు. నాకు కరెక్ట్ అనిపిస్తే అది రాకూడదు. ఇంకొకరికి కావచ్చు, నాకు అన్యాయం చేశాను నాకు అనిపించకూడదు. రెండోది, వీళ్ళని చూడలేదు అని ఉంటుందంట. సో నేను రోజు చూసుకుంటాను. మూడోది, ఈ ప్లేస్లో నేను ఈ ప్లేస్ వెళ్ళలేదు నేను అని. సో అలాంటిది కూడా ఉండకూడదు. వరల్డ్ వైడ్ ట్రావెల్ చేయాలని నా లైఫ్ డ్రీమ్. సో అన్నీ నాకు కావాల్సిన ప్లేస్ అన్నీ కూడా చూడాలి. సో ఈ కోరికలన్నీ కూడా మనం చనిపోయేటప్పుడు ఆ రివ్యూ అవుతుంది, ఒక ఫ్యూ మినిట్స్. ఆ రివ్యూలో మన మనసు క్లియర్గా ఉంటే ఎవరన్నా తిట్టుకోవచ్చు, ఎవడన్నా, ఐ డోంట్ కేర్. బట్ నా కాన్షియన్స్ క్లియర్గా ఉంటాను. సార్ బీయింగ్ అన్ యాక్టర్ అన్నీ కన్సిడర్ చేస్తారు కదా సార్, ఒకళ్ళు నన్ను ఇట్లా అనుకోకూడదని. కానీ మీది ఎప్పుడు నేచర్ కంప్లీట్లీ డిఫరెంట్ టు దట్. మీకు నచ్చింది మీరు చేశారు. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా బీయింగ్ అన్ యాక్టర్ అంటే పబ్లిక్ ఫిగర్గా ఉండడం వల్ల ఇవన్నీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎప్పుడు అనిపించలేదా ఏదైనా డెసిషన్కి ముందు? ఒకటమ్మా, ప్రేక్షక దేవుళ్ళు అని అంటాను నేను. ప్రేక్షక దేవుళ్ళు ఎందుకంటే నిజంగా ఇంతమంది డైరెక్టర్స్, ఇంతమంది ప్రొడ్యూసర్స్, ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తే నేను పైకి వచ్చాను. వీళ్ళందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్క నా డైరెక్టర్, నా గురువు జంజాల దగ్గర నుంచి అందరికీ, ప్రేక్షకులకి. నాకు ఆ చప్పట్లు ఉంటాయే, జంజాల గారు డైలాగ్ ఉంది, ఆ చప్పట్లేరా అని. సో ఇవన్నీ నేను ఎవరన్నా చాలామంది ఫోటోలకి ఇచ్చేస్తారు. 100 మంది ఉన్న ఫొటోస్ ఇచ్చేసి వెళ్తాను నేను టైంకి. 10 నిమిషాలు వెయిట్ చేయమంటాను లేదు షార్ట్. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, దీంట్లో ప్రతి ఆడియన్స్ ఒక పైసా దీంట్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే నా బతుకేంటి? సో ఐ బిలీవ్ దట్. కాబట్టి ఆడియన్స్కి, ఫ్యాన్స్ నా ఫ్యామిలీలో, ఇక్కడ ఆమె బర్త్డే వస్తే ఇక్కడ 100 మంది, 1000 మంది వస్తారు. అందరికీ భోజనాలు పెడతాం, ఒక ఫ్యామిలీలాగా ఉంటాం. ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు అన్నీ వదిలిపెట్టి ఆరాధన, వాళ్ళకి ఏం కోరదు. సో వాళ్ళకి అంతే గౌరవం. నా ఫ్యాన్స్, మా కృష్ణ గారికి, మహేష్ ఫ్యాన్స్కి, మదర్ ఫ్యాన్స్కి, నా ఫ్యాన్స్కి, అందరికి కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీలోనే ఉంటుంది. తృప్తి వచ్చి బర్త్డే రోజు, కృష్ణ గారి బర్త్డే రోజు భోంచేసి వెళ్తారు, దండం పెట్టి ఇన్ని దండలు నిండిపోతాయి మాకు ఆ రోజు. అంటే అందరికి అమ్మ అనే ఒక ఫీలింగ్ ఇచ్చింది ఆమె. అమ్మగారిది నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? ఆమె నేటివ్ ప్లేస్ మాది గుంటూరు నర్సరావుపేట, బట్ పుట్టి పెరిగిందంతా మెడ్రాస్. యాక్చువల్గా చూస్తే నేటివ్ ప్లేస్ మెడ్రాస్. అంటే రఘుపతి వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మాకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఆమెకి ముత్తాత అవుతాడు, ఫౌండర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ. స్టాచ్యూ ఉంటుంది. సో మేమంతా పుట్టి పెరిగింది అక్కడే. సో అక్కడే తలబాగా వాళ్ళు అనేవాళ్ళు అప్పట్లో, అంటే ఫ్యామిలీని. సో అది ఆమె ఇది. సో ఇలాగా. సో నేనేంటంటే ఆడియన్స్ ఐ ఆల్వేస్ వాళ్ళకి పాదాభివందనం చేస్తాను, నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు. బట్ ఎవడో ఏదో మాట్లాడాడు, కమెంట్ పెట్టాడు, దాన్ని ఐ డోంట్ కేర్. వీళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి ఒక్కరోజు నా కష్టాల్లో, నేను 10,000 లేని జోబులో 10,000 లేని రోజు కూడా చూశాను ఒక టైం. నేను అమితాబ్ బచ్చన్ గారికి కూడా జరిగింది ఇది, కాదా? ఇట్స్ ఫ్యాక్ట్. ఆయన చెప్పాడు,
చాలామంది పెద్దవాళ్ళకి జరిగింది. బట్ ఇట్ ఈస్ అ టెస్ట్ ఆఫ్ లైఫ్. నీ లైఫ్ మారబోతుందని ఒక ఋషి చెప్పాడు నాకు, అదే జరిగింది. సో ఫైనల్గా ఎవరేం మాట్లాడినా అది వాళ్ళ ఒపీనియన్స్. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. నాకు ఆ అన్నం పెట్టింది మా అమ్మే, ఆమెకి నా కాన్షియన్స్. ఎవ్వరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కమా ఆమె తులసి కోట. సో ఎవ్రీడే ఆమె లేదు కాబట్టి రోజు దండం పెట్టేది. సో మార్నింగ్ అది అయిన తర్వాత ఇక్కడికి వస్తా, ఈ తులసి కోట ఆమె చూస్తూ దండం పెట్టుకుంటాం. I pray to Krishna, Lord Krishna, her favorite and my favorite God. All gods are great. ఇద్దరు దేవుళ్ళు సార్. ఇక్కడ బంగారు పాదాలు, ఇది ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత రాత్రి ఎవరో ఆలోచన చెప్పారు, ఆమె జ్ఞాపకంగా ఏదన్నా ఉంచుకోండి అని. వికాస్ అని నా మిత్రుడు పిల్లవాడు ఒకడు చెప్తే మంచి ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు పిలిపించి దీన్ని మౌల్డ్ తీయించాం ఆమె బాడీ మీద నుంచి. పాదాలు మౌల్డ్ తీయించి బంగారంతో చేసి పెట్టాను. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆమె బర్త్డే రోజు తీస్తాం. అక్కడ పెడితే అది అందరూ వస్తారు, దర్శనం చేసుకుంటారు, కాళ్ళకి దండం పెడతారు. నేను రోజు దండం పెడతాను వాళ్ళిద్దరికి. ఇద్దరు 2 pillars ఆఫ్ మై లైఫ్. సో వాళ్ళిద్దరూ ఇలా చూసుకుంటాను. ఎంత లైఫ్ ఉంటుందంటే దాంట్లో ధైర్యం వస్తుంది. పొద్దున్నే చూస్తే ఆ ధైర్యం వస్తుంది. తర్వాత జనరల్గా ఏంటంటే మన ఇంటి దేవతలకి సంవత్సరానికి ఒకసారి చేస్తాం. నాకు ఇక్కడ ఏంటంటే ఆమె ఇక్కడ స్పిరిట్ వాళ్ళది ఉంది అని నేను ఫీల్ అవుతాను. అలా ఇట్స్ మై ఫీలింగ్. ఎందుకంటే ఆమె పిల్లి ఒకటి ఉండేది, అది బతికున్నంతకాలం ఆమె పక్కనే ఉండేది. చచ్చిపోయిన తర్వాత దానికి ఏం తెలుసు ఇది ఫోటో ఇదని, ఇక్కడే దీని కిందే పడుకున్నది. ఇక్కడ ఆమె గ్లాసులోంచి నీళ్లు తాగేది లాస్ట్ ఉన్నంత వరకు. మళ్ళీ ఆమె స్టాచ్యూ వెనకాలే పొడిచిపెట్టాం. అది ఆమె నా దత్తపుత్రుడు అనేది దాన్ని. అంటే అలాగా. సో ఏంటంటే వాళ్ళు ఉన్నారని నమ్మకం. అందుకనే రోజు మార్నింగ్ వాళ్ళకి బెడ్ కాఫీ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్. ఆమెకి ఇష్టమైన ఇవన్నీ ఆమె ఫిక్స్ చేసిన బ్రేక్ఫాస్ట్, చెన్నా మసాలా, పూరి, ఉప్మా. ఇప్పుడు కూడా అమ్మ ప్రిపేర్ చేసిన మెనూ సేమ్ మెనూ ఏం మారదు ఇక్కడ. సేమ్ మెనూ ఇది చేసి ఎవ్రీడే మార్నింగ్ బెడ్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ కాఫీ, నైట్ డిన్నర్. ఈవినింగ్ కాఫీ కూడా ఎవ్రీడే వాళ్ళకి నచ్చింది ఏమేమి ఉంటాయి అన్నీ అలాగే ఉంటాయి. ఇక్కడ ఇల్లు కూడా ఏది మారలేదు. ఆమె ఏమి అలా వాళ్ళిద్దరు ఇక్కడ పెట్టిపోయారు, ఇంక్లూడింగ్ మహేష్ ఫోటో కూడా. అది చాలా అందంగా ఉన్నాడు దాంట్లో. ఇది ఇక్కడే ఉంచు అనేది. సార్ అమ్మ ఎంత స్ట్రాంగ్ లేడీ అండ్ అన్నిటినీ చిటికిన వేలు మీద చక్కబట్టగలదని ఆవిడకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ స్టిల్ కృష్ణ గారు పక్కన నిల్చున్నప్పుడు చూడండి అసలు ఎంత ఒద్దిగ్గా, ఎంత హంబుల్గా, నాకేం తెలియదు మీ తర్వాతే అన్నట్టు అసలు ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఫేస్లో అట్లా ఉన్నారు. అంటే కృష్ణ గారి ముందు మీరు చూస్తూ ఉంటారు కదా, అంటే భర్తకి భార్యగా అంతే హంబుల్గా అలాగే ఉండేవాళ్ళ. హంబుల్ కంటే కూడా ఆ లవ్ని ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అమ్మా. అది ఎట్లుంటుందంటే ఒక కూతుర్ని ఫాదర్ని ఎలా లవ్ చేస్తుంది అలా లవ్ చేసేదాన్ని. ఆయన ఏ డిసిషన్ చేసినా కరెక్ట్ అనేది, ఇంకెవరు మాట్లాడకూడదు అంతే. ఆయన డెసిషన్ చెప్తే అది కరెక్ట్. ఒకవేళ వాళ్ళ మధ్యన ఆర్గ్యుమెంట్స్ వస్తే ఇక్కడ జరగదు. ఇద్దరి మధ్యన 4 గోడల మధ్యన అనేది, అది ఏమి డెసిషన్ తీసుకున్నా పైన చేసుకుని వచ్చేవాళ్ళు. సో ఇవన్నీ కూడా భార్యాభర్తల దీనికి. ఇప్పుడు ఇద్దరు లెజెండ్స్. కృష్ణ గారి కంటే లెజెండ్ ఎవరున్నారు? మరి ఆమె లెజెండ్, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్. కానీ ఎప్పుడు కూడా
వాళ్ళిద్దరు ఇంటి గుట్టు అంటారే అది లోపల ఉండేది అంతే. అక్కడే డెసిషన్, బయటకు వచ్చిన తర్వాత ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం, దాన్ని బట్టి వెళ్ళేవాళ్ళు. ఆ లవ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్. అంత ప్రేమ ఆయన అంటే ఏంటంటే ఇక దేవుడే. ఆయన అంటే దేవుడు, ఓ ఫాదర్గా చూసేది ఎక్కువ. అంటే ఏదైనా ప్రతి డాటర్కి ఫాదర్ అలాగా, అలా ఉండేది రిలేషన్షిప్. అదే ఇవన్నీ కూడా ఆదర్శం. అంటే చనిపోయినప్పుడు కూడా చాలామంది, లక్షల మంది అసలు ఏంటి వీళ్ళ సక్సెస్ ఆఫ్ దేర్ లవ్ అండ్ లైఫ్ అనేది చెప్పేవాళ్ళు. సో ఆ రకంగా ఇది ఆల్ హర్ మెమరీస్ ఇవన్నీ కూడా. ఇది పాండురంగ మహత్యంలో ఆమె కృష్ణుడు వేసింది. రామారావు గారు అప్పుడు మేకప్ వేసి పారాయణ వేశారు. సో ఆమె కెరియర్ అంత బ్లెస్సింగ్, ఎన్టీ రామారావు, స్వర్గీయులు ఎన్టీ రామారావు బ్లెస్సింగ్తో స్టార్ట్ అయింది అది. సో పాండురంగ మహత్యంలో జై జై కృష్ణ ముకుంద మురారి, జై జై కృష్ణ ముకుంద మురారి. సో ఆమె కృష్ణుడు అనేది కంటిన్యూ అయింది లైఫ్ లాంగ్. సో అలాగే డెస్టినీ లాగా కృష్ణుడు అన్న పేరున్న భర్త. సో అలాగా ఈ ఫోటోలో రామారావు గారు వేసిన మేకప్ అనమాట. ఈ ఫోటోలో అందం చూడండి అసలు. సైడ్ ఫేస్ ఇవన్నీ ఏంటంటే ఆమె అన్నీ తీసి అప్పట్లో పెడుతూ వచ్చాను, ఆమె డాక్టరేట్ ఇవన్నీ కూడా. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 42 ఫిల్మ్స్. ఇప్పుడు అది ఈ ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఏ మహిళ కూడా చేయలేదు. అంటే కష్టం సార్. చేసింది ఆమె రోజుకి 2 సినిమాలు షూటింగ్. పొద్దున్నే కృష్ణ గారికి డై చేసి వంట వండి స్క్రిప్ట్ కారులో రాసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి మరుసటి రోజు ఇంకో షూటింగ్, 2 షూటింగ్లు అట్ ఎ టైం చేసిన డైరెక్టర్ నేను చూసింది లేదు మహిళల్లో. అన్ని నామ్స్ అంటే ఆడవాళ్ళు ఇది చేయలేదు అన్న నామ్స్ అన్ని బ్రేక్ చేశారు సార్. అంటే హర్ మైండ్ వాజ్ సో పవర్ఫుల్, హర్ హార్ట్ వాజ్ సో ప్యూర్. మహేష్ది ఇవన్నీ కూడా అలా ఉంచేసే అందింది ఆమె. అది తీయొద్దు, చాలా అందంగా ఉన్నాడు. ఇది కదా సార్ మీరు చెప్పారు తీయొద్దు, అది ఎప్పుడు కూడా తీయొద్దు, అలా ఉంచేసేయండి అని ఎవరో ఫ్యాన్ ఇచ్చారు అప్పుడు. సో అవన్నీ ఆ మెమరీస్, వాళ్ళిద్దరు ఏం కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఉండింది. ఎవ్రీథింగ్ ఇట్స్ మోర్ ఆలయం అండ్ మ్యూజియం. ఇది పైన కింద నేను ఉండేవాడిని, ఇది పైన వాళ్ళ ఛాంబర్స్ అది. సో మీరు ఇక్కడ ఉండేవాళ్ళ సార్? మీరు కింద. సో అది చాలా పవిత్రమైన ప్లేస్ అనుకుంటాను పైన. ఎందుకంటే యాక్చువల్గా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది మా వాళ్ళు బంధువులు పైన షిఫ్ట్ అవ్వండి, నాకు ఆ ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ అక్కడే ఉందన్న ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ కృష్ణ గారు లాస్ట్ డే వరకు చూశాను అక్కడ. సో అది అలాగే ఉంచేసాను. ఇంతవరకు ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు, ఓన్లీ ఐ డ్రీమ్స్కి, హర్షినికి ఫస్ట్ టైం. అంటే తెలియాలి ప్రపంచానికి కూడా, దే షుడ్ నో హౌ దే లివ్డ్ లైక్ కింగ్ అండ్ క్వీన్, బట్ దే వర్ వెరీ వెరీ హంబుల్ పీపుల్ అండ్ లవింగ్ పీపుల్, లవింగ్ అండ్ జనరస్. ఒక వరదలు వచ్చినా, ఒక కరువు వచ్చినా వాళ్ళు ముందు ఉండేవాళ్ళు. అదే ఇన్స్పిరేషన్ నాకు కూడా, ఆల్వేస్ డూ సంథింగ్ గుడ్. వాళ్ళ చెప్పులు కూడా అలాగే వచ్చేసింది. మదర్ది, కృష్ణ గారి చెప్పులా సార్ అవి? కృష్ణ గారిది, మదర్ది అలాగే ఉంది. అలాగే ఐ హావ్ నాట్ రిమూవ్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్, నథింగ్. అంటే వాళ్ళు ఉన్నట్టే ఇంకా లోపల చెప్పులు. అందుకని నాకు పైన ఎక్కువసేపు ఉండబుద్ది కాదు. అంటే అలా ఉండి వాళ్ళది అసలు ఆ స్మెల్ కూడా, వాళ్ళ ఫ్లేవర్స్, ఆ ఫ్రేగ్రెన్స్ కూడా అలాగే ఉంది పైన. కిటికీలు కూడా ఎక్కువ తీయను. ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదు, చాలా పర్సనల్ ఇది నరేష్ గారికి, వాళ్ళ మదర్ ఫాదర్కి రిలేటెడ్. సో ఫస్ట్ టైం ఐ డ్రీమ్కి మనకి చూపిస్తున్నారు, మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామంటే. సో ఇది ఏంటంటే కృష్ణ గారి స్పా అనమాట. ఆయన ఫిజియోథెరపీ అంతా ఇక్కడే జరిగేది రోజు. ఎవ్రీడే ఫిజియోథెరపీ, ఆయన ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ జరిగేది వాళ్ళిద్దరికి కూడా. సో ఇది అలాగే ఎనీథింగ్. ఆమెకి సాఫ్ట్ టాయ్స్ చాలా ఇష్టం. అంటే అది కూడా అలాగే ఉంచేసాను. అది ఎక్కడ ఉండిందో, అది ఏముందో సూట్ కేసు దగ్గర నుంచి ఏం కదలలేదు. ఇది ఆమె మేకప్ బాక్స్ ఎగ్జాక్ట్ ఇంటాక్ట్ అలాగే ఉన్నాయి సార్. వాళ్ళు అంటే చివరి రోజు వరకు ఎట్లున్నాయి సామాన్లు ఏం కదిలించలేదు, అలాగే ఉంది. ఓన్లీ ఏమన్నా ఇది ఉంటే క్లీన్ చేసి, ఇది వాళ్ళ మేకప్ టేబుల్ అండ్ మేకప్ బాక్స్ మాది కృష్ణ. సార్ కింద అలా కదా
అంతే, అది కింది కదా. సో ఇవన్నీ ఇప్పుడు లేవు. ఈ మేకప్ కిట్ కూడా మ్యూజియంలో పెట్టచ్చు. ఇవన్నీ కూడా హైఫై, ఇవన్నీ కూడా మీ ఫై ఇవన్నీ కూడా ఎప్పుడుదో నాకు అది తెలియదు, ఏ ఇయర్ తెలియదు, కానీ ప్యాక్డ్ వెరైటీస్. సో ఇవన్నీ అప్పుడు మేకప్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా. ఆమె బిందీస్, ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్ పీపుల్ గ్యాలరీ అనమాట వాళ్ళకి. కృష్ణ గారు, మహేష్, నమ్రత, తర్వాత ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇంద్రాంటి అనేది ఆమె. అవునా? వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు. ఇది నిజమా సార్? అసలు అంటే బయట చూసే వాళ్ళకి అట్లా ఇలాంటి అదే ఇట్స్ అ ప్రైవేట్ మూమెంట్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఐఎమ్ సేయింగ్. బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే మదర్ చనిపోయిన తర్వాత ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఇందిరా ఆంటీ, ప్రియా వాళ్ళు వచ్చి, ఇందిరా గారు అంటే మహేష్ బాబు గారి మదర్, ఇక్కడ వచ్చి ఆమె వీల్ చైర్లో వచ్చినప్పుడు వచ్చి ఒక దండ స్టాచ్యూకి వేసి 10 నిమిషాలు కళ్ళల్లో చూస్తూ ఎడిట్ చేసి వెళ్ళింది, ఐ మిస్ యూ అని. సో అది కృష్ణ గారికి, కృష్ణరాజు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టైమ్స్. శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఇద్దరు క్లోజు. బట్ వీళ్ళందరంతా ఒక జనరేషన్ కలిసి వచ్చారు అప్పుడు. సో అది ఆ మెమరీ అలా పెట్టుకున్నాడు ఆయన, అవన్నీ అలా పెట్టుకున్నాడు. సో ఇది బర్త్డే టైంది ఇవన్నీ కూడా. సో ఇది వాళ్ళ రిలాక్సేషన్ రూమ్ అనమాట. అంటే ఇక్కడ కృష్ణ గారు కూర్చునేవాళ్ళు, ఇక్కడ మదర్ కూర్చునేది అనమాట. సో ఒకటే లైఫ్లో మర్చిపోలేదంటే కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత ఒకరోజు పైకి వచ్చాను. వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళతో ఐ యూస్ టు మీట్ దెమ్, హ్యావ్ కాఫీ విత్ దెమ్. వెళ్ళే ముందు ఎంత బిజీ ఉన్నా కూడా మార్నింగ్ కలిసి వాళ్ళిద్దరితో కాఫీ తాగి ఇవాళ రోజంతా ఎలా ఉంటుంది అదే అని మాట్లాడుకుని వాళ్ళకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని. ఈవినింగ్ వచ్చిందా 6:30. ఈ రోజు వస్తే కృష్ణ గారు లేరు ఇక్కడ. పక్కన మదర్ ఫోటో ఉన్న బుక్ ఒకటి పెట్టి ఉంది. అలాగా ఒకలాగా అయిపోయింది నాకు. లోపల నుంచి చూస్తూ అలా అయిపోయింది, చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది నాకు. ఫస్ట్ టైం అన్నాడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు. నా లైఫ్లో అంటే ఒక భార్య భర్తల ఇది ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ ప్రేమ చూసి తెలుస్తుంది. దిస్ ఇస్ దేర్. ఆమె కిచెన్ ఇది. సో ఆయన టీవీ వంటలు ఇష్టం కదా, సో ఇక్కడ వండేది. ఇక్కడే చేసుకుంటూ ఇక్కడ వేడివేడిగా ఇచ్చారు ఆయనకి, వేడివేడిగా తినాలన్నమాట. పొగలుగా అంటే శాటిలైట్ కిచెన్. ఆయన వేడివేడిగా ఇష్టం ఆయనకి. సో అన్నీ కూడా అప్పటికప్పుడు వేడివేడిగా వండి ఇచ్చేది. సో ఇది వాళ్ళ డైనింగ్. రోజు ఇక్కడ డైనింగ్, వాళ్ళ డైనింగ్ ఇక్కడే కూర్చుని ఇంకా 2 చైర్లు ఉండేది. వాళ్ళిద్దరు కూర్చుంటే అందరం మాట్లాడేవాళ్ళం. సో ఇదంతా వాళ్ళ మెమరీస్, అప్పుడు. ఇది కృష్ణ గారి ఫాదర్ సార్. అది పైన ఫోటో సినిమాలోది కదా సార్? నిజంది కాదు కదా? సినిమాలో నిజంది ఉంది, అది కూడా ఉంది. ఇది కృష్ణ గారి మదరు, చాలా కృష్ణ గారి మదరు, ఫాదర్. హనుమంతరావు గారు లెజెండ్ లేరు. బంగారి గారు, హ్యాండ్సమ్ బంగారి గారు, ఆయన బ్రదర్, ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్. అప్పుడు ఇవన్నీ రమేష్, ఇది మంజు. సో ఇదంతా అప్పుడు కృష్ణ గారు మదరు. ఇవన్నీ వాళ్ళ అమెరికాలో ఫొటోస్ ఇవన్నీ కూడా. సో ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ అంటే 2 బాత్రూమ్లు కట్టుకున్నారు. భార్యాభర్తలుగా ఆమె చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా. ఈయన కూర్చుంటే అరగంట. ఎప్పుడు చాలా మందికి ఇళ్లలో గొడవ వచ్చేది బాత్రూంలోనే. కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ఇల్లు కడితే 2 బాత్రూమ్లు పెట్టుకో. అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే 2 బాత్రూమ్లు. సో షీ హ్యాడ్ వెరీ గుడ్ హ్యూమర్, వెరీ హ్యూమరస్. ఇద్దరు, కృష్ణ గారు కూడా అంతే, మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది. సో 2 బాత్రూమ్లు ఇస్ సక్సెస్ ఆఫ్ మ్యారేజ్. 2 డ్రెస్సింగ్ రూమ్స్, 2 బాత్రూమ్స్ ఉండేవి. సో ఇదంతా ఆమె డ్రెస్సింగ్. కొన్ని ఇంటికి తీస్తాం, అంటే మనం పంచాం చీరలు అవి కొన్ని పంచాం. అంటే ఎక్కువ కొన్ని మా మెంబర్స్కి, ఆ చీరలన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం. ఎవరికి కావాలంటే వాళ్ళు. అంటే
చీరలు ఇచ్చేయాలి, కానీ పంచెలు కూడా కృష్ణ గారిది ఇద్దరిది కూడా. అంటే ఎవరికో ఇస్తే అనాథాశ్రమం ఇస్తే మంచిదే, కానీ చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు, చాలామంది వాడు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళు ఉన్నారు. ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే, వాళ్ళిద్దరిది February 20th. సో ఆ రోజే పంచం, ఎంత హ్యాపీగా తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి. వెరీ గుడ్. బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోఇన్సిడెన్స్ కదా సార్, ఇద్దరు బర్త్డేస్ ఇట్స్ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ నుంచి. యూనివర్స్ సిగ్నల్, ఇట్స్ రేర్ థింగ్, వెరీ రేర్. February 20th. సో అంటే యూ బిలీవ్ పవిత్ర గారు కూడా షీ ఈజ్ ఆల్సో అంత స్ట్రాంగ్ ఉమెన్ అని? షీ ఈజ్ అ రెప్లికా ఆఫ్ మై మదర్. హర్ హార్ట్, హర్ మైండ్, హర్ సౌల్. ఎప్పుడు మా మదర్ అనేది, నీకు అన్నీ చేశాను, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఇవ్వలేకపోయానని లాస్ట్లో చెప్పాను. ఐఎమ్ హ్యాపీ, యూ డోంట్ వరీ అని చెప్పాను. షీ అండర్స్టూడ్, కళ్ళల్లో చూసుకున్నాం నేనమ్మ. సెడ్ ఐమ్ హ్యాపీ. షీ వాజ్ ఇన్ బెడ్ రిడన్. ఐఎమ్ హ్యాపీ, ధైర్యంగా ఉండండి అన్నాను. సో ఐ సీ మై మదర్ ఇన్ పవిత్ర. అది ఒక సన్ అంటే ఎవరు ఇవ్వరు సార్ ఆ కామెంట్. ఇట్స్ అమేజింగ్. సో ఇది వాళ్ళ బెడ్రూమ్, ఇది ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్. సో ఎనీవే ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు. ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే యూఆర్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అండ్ సో ఇది ఇటు ఆమె ఉండేది, ఇటు ఆయన పడుకునేవాడు. సో అదే శ్రీజామే చెల్కొని అలా పెట్టాం జస్ట్ ఫర్ ద మెమరీ. ఇవన్నీ కూడా ఆమెకు ఫేవరెట్. వాళ్ళ పెళ్లి ఫోటో ఇది తిరుపతిలో. ఆమెకి ఇది చాలా ఇష్టమైన ఫోటో. అది మీనా ఆమె డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్లో కృష్ణ గారి కాటుకు పెడుతుంది దాంట్లో. ముఖ చుక్క. ఇది డేట్ కూడా ఉంది 5/9/70. 70. సో ఇవన్నీ కూడా నవీన్ అప్పుడు జయలలిత గెటప్ వేసాం నవీన్కి. మదరే వేసింది గెటప్, మేకప్. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రింట్. అంటే అది చాలా, అంటే నీకంటే నీ కొడుకంటే ఇష్టం రా అనేది. అదేంటి అంటే అసలు కంటే కొసరే ఎప్పుడు ఎక్కువ. పాలు అడిగినా కూడా లాస్ట్లో మనం పాలోడిని ఇంత అడుగుతాం, అదే వాడంటే చాలా ఇష్టం అని. సో చాలా ప్రాణం, నవీన్ అంటే చాలా ప్రాణం. ఇది వాళ్ళిద్దరు దేవదాస్ అండ్ పార్వతిగా చేసిన ఫోటో ఇది. సార్ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ అప్పుడు? ఐ థింక్ 7 years. 1970 అంటే 7 years. I was 7 years అప్పుడు. ఆమెకి పిల్లులు అంటే ఇష్టం కాబట్టి అన్ని పిల్లి బొమ్మలు అన్ని ఎక్కడున్నా పిల్లిది ఉంటుంది అన్ని. చాలా ముచ్చటగా చూసుకునే వాళ్ళు కదా, చూసుకునే వాళ్ళేమో కదా ఇవన్నీ. సో ఇది కృష్ణ గారి గృహ. ఇది ఆయన డ్రెస్సింగ్ రూమ్, ఆయన బాత్రూమ్ ఇది. బట్ అక్కడ కూడా సాక్రిఫైస్ చేసి ఆయన పెద్ద బాత్రూమ్ ఇచ్చేది, ఎందుకంటే హీ యూస్ టు లైక్ బిగ్ బాత్రూమ్, బిగ్ రూమ్స్. సో ఆయనకి బాత్రూమ్ నుంచి చిన్న దానం పెట్టుకుంది, చిన్న దాంట్లో. అది చిన్నదో పెద్దదో కావచ్చు, బట్ సాక్రిఫైసింగ్ బ్యూటిఫుల్ స్పేస్. కృష్ణ గారి ఆయన కొన్ని ఉంచేసాము, ఇవన్నీ కూడా ఆయన ప్యాంట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చేసి కొన్ని ఉంచేసి. ఇది కృష్ణ గారు గ్యాలరీ అనమాట ఇది. సో ఆయన గురువుగారు, అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే హిందువులు, మన ఇండియన్స్, ఆదుర్ సుబ్బారావు ద లెజెండ్, ఆయన గురువు, తేనె మనసులు ఇవన్నీ. సో అలాగే రోజు వచ్చినప్పుడు ఆయనకు దండం పెట్టేవాడు. ఒకసారి చూసి తర్వాత ఆయన పద్మశ్రీ, ఆయన ఫేవరెట్ మెమరీస్. ఈ రేడియోగ్రామ్ మా అమ్మ నేను 7వ ఏట కొనింది. ఇట్స్ అన్ యాంటిక్ పీస్. ఇట్స్ రేడియోగ్రామ్ విత్ రికార్డింగ్, విత్ రికార్డ్ ప్లేయర్. సో దిస్ వాస్ ద ఫ్యామిలీ స్పీకర్స్. స్పీకర్స్ యాంటిక్. ఇట్స్ నియర్లీ ఐ థింక్ 50 years old. 50 years అయిపోయింది ఇది. సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనింది అనమాట ఇది.
సో ఇదంతా ఫ్యామిలీ, అప్పుడు టీవీలే ఉండేవి కదా, ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్, హార్లిక్స్ పిల్లలకి, ఈవినింగ్ అయితే లేడీస్ టైం అనమాట, అందరూ వాళ్ళ పాటలు, ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని నేను పిల్లలం. పొద్దున మా అమ్మ అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు. సో అవన్నీ దీంట్లో వింటూ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజులు. ఇప్పుడు ఎక్కడ ఉంది అవన్నీ లేవు. సో ఆల్వేస్ అప్పట్లో ఎంత ఉంటుంది సార్? ఇది ఎంత ఉంటుంది నాకు తెలియదు, ఐ డోంట్ నో ఆల్ దట్, బట్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్. అప్పట్లో రేడియోగ్రామ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక హైదరాబాద్ లాంటి దాంట్లో 15-20 మంది దగ్గర ఉండేదేమో అప్పట్లో, అంతే కదా. ఇఫ్ యూ థింక్ ఇట్స్ గ్రేట్ రేడియోగ్రామ్ ఇంట్లో ఉండడం అంటే. ఇంకా ఓల్డ్ ఉంది, అది డిస్మాంటిల్ అయిపోయింది. ఇది కృష్ణ గారు చాలా బ్యూటిఫుల్ పిక్చర్, అందుకని అలా ఉంచేసాను, ఏది కూడా కదిలించలేదు. దీంట్లో మా క్లాస్ ఆఫ్ 80s మా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇది నెట్ లో కూడా ఉంది కదా సార్? ఎవ్రీ ఇయర్ వి మీట్ వన్స్ ఎవ్రీ ఇయర్. అంటే దాని వెనకాల ఏంటంటే మైకేల్ జాక్సన్ అంత పేరు సంపాదించి ఒంటరిగా చచ్చిపోయాడు. కాబట్టి ఒకరోజు సుహాసిని ఆలోచన అది, అందరం కలిసి ఉండాలి లాస్ట్ వరకు అనేది. సో ఎవ్రీ ఇయర్ వి మీట్, వి స్పెండ్ 48 hours టుగెదర్. అమేజింగ్ సార్. అంటే ఆ ఏజ్, ఆ మెమరీస్, అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ రావు కదా సార్? ఇట్స్ అమేజింగ్. ఎంతమంది లెజెండ్స్ కలుస్తున్నారంటే ఇప్పుడు జాకీ ష్రాఫ్ వీళ్ళందరూ కూడా వచ్చారు, చిరంజీవి గారు, నాగార్జున. ఇది మా ఊటీ బంగ్లో అనమాట. సో ఎవ్రీ ఇయర్ కృష్ణ గారు బర్త్డే అక్కడ జరుపుకునేవాళ్ళు. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారు, లక్షల్లో వచ్చేవాళ్ళు. కాబట్టి అక్కడికి వెళ్తే వేలల్లో వచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ వండి పెట్టేది మదర్, వందల్లో వండి పెట్టేది. మహేష్ అంటే అన్ని వందల మందికి అమ్మ వండేదంటే మనిషిని పెట్టి వందల మంది తినేవాళ్ళు. 10-15 బస్సులు వచ్చేది, అందరికీ భోజనాలు ఉండేది. అది ఆ ఆనవాయితీ ఇప్పటికి మేము కంటిన్యూ చేస్తాం, స్టిల్ కంటిన్యూడ్. ఇది మహేష్, ఇది మహేష్. ఐ థింక్ ఇది ఏదనుకుంటా ఆ సినిమా ఏదంటే కొడుకు దిద్దన కాదు. సో ఆ టైంలో ఇది ప్రియా అమ్మకి చాలా ఇష్టం. ప్రియాకి నాకు కూడా చాలా ఇష్టం, అందరి ఇష్టం. ప్రియా అందరికంటే చిన్నది, వైట్ డ్రెస్ వేసుకొని చిన్నప్పుడు ఇంతే ఉండేది, చేయి పట్టుకొని తీసుకెళ్ళేవాడిని. సో ఇది ప్రియా గారు అంటే సుధీర్ బాబు గారి వైఫ్. సుధీర్ బాబు వైఫ్. ఇది గిరిబాబు గారు. ఇది మాధవరావు గారు, మాధవరావు, ఆయన మేకప్ మ్యాన్. త్యాగరాజు గారు ఓల్డ్ యాక్టర్. ఇది ఆయన కృష్ణుడు ఎక్కడ థీమ్ కంటిన్యూ అయ్యేది. దిస్ ఈజ్ మై జిమ్. సో ఆమెకేంటంటే షీఈ్ అ నేచర్ లవర్, ప్రకృతిని ప్రేమిస్తుంది. సో అదే ఇక్కడ ఉంది చూడండి, ఒక రిసార్ట్లో ఉన్నట్టు ఉంటుంది. ఆ ఫ్లవర్స్ ఆమెకి ఎప్పుడు ఇక్కడ కూర్చుండేది, ఆ స్వింగ్ మీద కూర్చునేది ఎప్పుడు. ఆ స్వింగ్ మీద కూర్చుని ఆ బర్డ్ సౌండ్స్ వినాలి. సాయంకాలం 6 గంటలకు 5 గంటలకి ఈ నేచర్ అలా చూసి వెళ్ళిపోయేది లోపలికి. 1 గంట అందరితో, ఫ్యామిలీ అందరితో కూర్చునేది. ఒక 20 మంది అందరు ఆడుకుంటూ చిన్నపిల్లలాగా అందరూ అలాగా ఉండేది అనమాట. టు ఎంజాయ్ సార్. కానీ నేచర్లో నేచర్తో అలైన్ అయితే కానీ అన్ని ఎబిలిటీస్ ఉండవేమో సార్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్, యూఆర్ రైట్. ఇట్స్ అ వెరీ నైస్ థాట్. నేచర్ని మనం ఆస్వాదించినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా తోట మెయింటైన్ చేసేది. ఇంత బిజీలో కూడా ఒక రైతు పుస్తకాలు చదివేటప్పుడు దీంట్లో వచ్చేది ఈనాడుది అన్నీ చదివి కృష్ణ గారికి నచ్చిన ఫుడ్ అంతా దాంట్లో. ఇక్కడ మనకాల గార్డెన్ ఉంది, ఆర్గానిక్ ఫుడ్, కూరగాయలను నేను వర్మీ కంపోస్ట్ నేను ఫార్మర్ని. ఆమె దగ్గర నుంచి ఫార్మింగ్ వచ్చింది నాకు. సో ఈ కూరగాయలంతా ఇక్కడే పండించుకునేవాడు. ఇంకో ఎప్పుడో తోట ఉండేది ఆమె దగ్గర, ఆ తోటలో పెట్టేసేది దాన్ని సమ్మర్ హాలిడేస్లో. ఆ తేళ్లు పాముల మధ్యన ఆడుకుంటూ సరదాగా బావుల్లో దూకుతూ పనస పండ్లు ఇవన్నీ కూడా ఎంత అందంగా. ఈ రోజుల్లో ఇళ్లలో మనం ఫ్లాట్స్లో నిజంగా ఎంత కష్టపడుతున్నాం. ఒక రకంగా ఏంటంటే కాంప్రమైజింగ్ లైఫ్ తప్పదు. బట్ మా అదృష్టం ఇవన్నీ ఇచ్చేది. డబ్బు అనేది ఆమె వాళ్ళ ఇన్హెరిటెన్స్ వేరే. నేను నా కష్టపడి ఐఎమ్ టుడే ఇన్ టాప్ 50th year గోయింగ్ ఆన్, గోల్డెన్ జూబ్లీ హియర్. బట్ ఒక కింగ్ నన్ను చేసింది అని నేను ఫీల్ అయితే నిజంగా ఇవన్నీ కూడా వీటి కోసం. ఎంత అందమైన ఒక ఇళ్లలో హాయిగా you go and touch it in the morning, you feel it, how beautiful it is. You just touch it and see how nice you feel. పొద్దునే లేచొచ్చి ఇంత గ్రీనరీని చూడడమే అదృష్టం సార్ ఇప్పట్లో.
సో ఇది వాళ్ళ కార్ అనమాట. అప్పుడు కృష్ణ గారికి ఏంటంటే నీకు ఎవరికి లేని కారు ఉండాలి అని చెప్పి అప్పట్లో ఇది ఎస్ క్లాస్ అనమాట. ఇది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. ఎస్ క్లాస్ బెంజ్ అప్పట్లో ₹1,00,00,000 అంటే ఈక్వల్ టు 3 crores now, 4 crores. సో నీకు అది ఉండాలని ఆయన బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇచ్చాను. కృష్ణ గారి బర్త్డేకి. ఇది మా ఫ్యామిలీ ఫ్లాగ్షిప్ కార్. దీంట్లో వాళ్ళిద్దరే. అండ్ ఇప్పుడు నేను వెళ్తాను దీంట్లో. అండ్ ఇట్స్ మెయింటైన్ ఇమ్మాక్యులేట్లీ. వెనకాల వాళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు. వెనకాల రైట్ సైడ్ మదర్ కూర్చునేది, కృష్ణ గారు లెఫ్ట్ సైడ్ కూర్చునేవాడు, నేను ముందు కూర్చునేవాడిని. సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఈ కార్లోనే యూస్ టు గో ఇన్ దిస్ కార్. సో ఇలాగే మెయింటైన్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి యూ కెన్ సీ ది స్మెల్, దట్ ఫ్లేవర్ ఆల్సో. అదే నేను అడగబోతున్నా స్మెల్ అని. అందుకని ఎప్పుడు మూసిస్తాను. ఎప్పుడో ఒకసారి నేను లోపల కూర్చుంటే ఐ ఫీల్ వాళ్ళ ఎనర్జీ తగులుతుంది. ఐ ఫీల్ గుడ్. అది గూగుల్ బిల్డింగ్. అది ఆమె కట్టించిన ఫస్ట్ టవర్. అది ఇంటెల్ సిటీ అంటారు గూగుల్ బిల్డింగ్. ఇవన్నీ కూడా మా కన్స్ట్రక్షన్సే. గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ మా కన్స్ట్రక్షన్సే. ఇది విజయకృష్ణ టవర్స్. ఇది ఆమెకి డ్రీమ్, ఒక టవర్ అలా ఉండాలనేది. సో ఆ పేరుతోనే పెట్టించాము. ఇప్పుడు అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెల్ అని ఇక్కడే ఉంటుంది. 23 floors అది. సో ఇది ఆమె వాళ్ళిద్దరి పేరుతో ఉన్న టవర్. ఇది విజయకృష్ణ టవర్స్. ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ దెమ్. సో నేను కూడా యాక్చువల్గా మా మదర్ పేరు ఇన్కార్పొరేట్ చేసుకోవడం కూడా అదే. ఎందుకంటే పితృపక్ష సమాజం అది. ఓన్లీ మదర్కి నిజంగా కావాల్సినంత గుర్తింపు ఇస్తున్నావా లేదని మనకే తెలియట్లా. అసలు ఎవరికి గుర్తింపు అవ్వట్లా పేరెంట్స్కి. సో నేనేమన్నానంటే చంద్రగుప్త మౌర్య వాళ్ళ మదర్ పేరు యాడ్ చేసుకున్నాడు, మురా ఆమె పేరు. అది ఇన్స్పిరేషన్ మురా అని. అంటే ఆయన ఆ ఫ్యామిలీ వాళ్ళని గెంటేసినప్పుడు ఒక పిల్లవాడిని తీసి పెంచి ఒక రాజుని చేసింది. సో ఆ కృతజ్ఞతతో ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు. అంటే మౌర్య డైనాసిటీ అని అలా వచ్చింది. సో అలా మదర్ని కూడా యాడ్ చేసి విజయకృష్ణ అని అది రిజిస్టర్ చేశాను. సో ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది గవర్నమెంట్. సో ఆల్ ఆల్ మై కలెక్షన్ ఆఫ్ కార్స్. మగవాళ్ళకి నగలు ఉండవు కదా, మాకు ఇవే నగలు. చూడండి బీస్ట్ చూడండి ఒకసారి. ఇవన్నీ నా కార్స్. ఇది షికార్. ఇది షికార్ కార్ అంటాం. అంటే ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ డ్రైవ్స్. నైస్, ఎంజాయ్ ద డ్రైవ్. దట్ ఈస్ మై రెగ్యులర్ కార్. ఇది ఇట్ ఈస్ రేర్ కార్. ఇది ఏంటంటే ఇట్స్ లిమోజిన్ ఇన్సైడ్. ఇట్ హస్ గాట్ ఎవ్రీథింగ్. లోపల ఏంటంటే మదర్ తిట్టేది ఇప్పుడు కూడా, ఏంట్రా ఇంత ఖర్చు పెడుతున్నావు కార్లకి. నేను చెప్పాను మాకు నగలు లేవు కదా, మీరు లక్షలు పడుతుంది నగలు కొంటారు అంటే నగలు కోట్లు అవుతాయి, కార్లు అవ్వదు. ఇదేంటంటే ఇట్ హస్ గాట్ ఇది డైనింగ్ టేబుల్స్ వస్తాయి. ఈ అంటే ఇట్స్ లైక్ ఫ్లైట్ లౌంజ్. ఇది రిక్లైన్ బెడ్ అయిపోతుంది. సో ఇది బెడ్ అయిపోతుంది. అది దించితే అది మన ప్రైవేట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే యూ కెన్. సో లోపల డైనింగ్ టేబుల్ ఉంటుంది, బార్ ఉంటుంది, అండ్ కాక్పిట్ ఇవన్నీ కూడా లోపల డైనింగ్ టేబుల్ వస్తుంది. అట్లా ఇదేంటంటే నేను అడగొచ్చా ఈ కార్ ప్రైస్? ప్రైస్ చెప్పకూడదు. ఇట్స్ మోర్ డిజైనర్స్. నేను ఎక్కువ బ్రాండ్స్ లైక్ చేస్తాను కానీ డిజైనర్స్ కాదు. ఇది దిలీప్ చాబ్రి అని ఇండియాస్ టాప్ మోస్ట్ డిజైనర్, అమితాబ్ బచ్చన్ కస్టమైజ్. ఆయన బాంబేలో చేయించింది ఇది. సో అంటే యాక్టర్కి బేసిక్ ఏంటంటే మనం రాత్రి 9 గంటలకు షూటింగ్ చేస్తాం, టైర్డ్ ఉంటాం, క్యారవన్లో స్నానం చేసి దీంట్లో ఎక్కేస్తే పడుకుంటాం రిలాక్స్ హ్యాపీగా. ఇటు నుంచి వేరే షూటింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అలాంటి వర్క్స్లో ఇది తీసుకుంటాం. డే నైట్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు, ఈవినింగ్ రిలాక్స్ ఉన్నప్పుడు అక్కడ తీసుకుని రిలాక్స్ అయ్యి పడుకుంటారు. సార్ ఐ రిమెంబర్ సమ్మోహనం టైంలో బ్లూ కలర్ కార్లో వచ్చేవాళ్ళు మీరు. అది కూడా దాంట్లో కూడా అన్నీ ఉండేది. ఈ షోడ్ మీ నేను అడిగాను మీరు ఫ్రిడ్జ్ ఉంటుంది లోపల అన్నీ అంటే, అప్పుడు నాకు కొత్త కదా చూపించండి అంటే యూ టుక్ మీ అండ్ షోడ్ మీ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు యాక్టర్ నేనేమనుకుంటానంటే యాక్టర్స్ వీఆర్ బ్లెస్డ్ టు బి యాక్టర్స్. కాకపోతే వీఆర్ క్రియేటింగ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ 28 days a month at 60. సో యూ నీడ్ దట్ ఎగ్జాక్ట్లీ రిలాక్సేషన్. ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఆర్టిస్ట్. వీఆర్ లైక్ హార్సెస్, షుడ్ బి ఫెడ్ వెల్ అండ్ మెంటల్ గా ఫిజికల్ గా కూడా ఎప్పుడు ఫ్రెష్ గా. జంజాల్ గారి థియేటర్ నుంచి ఇలా క్లబ్ హౌస్ నుంచి థియేటర్లోకి వెళ్దామా? ఇటు వెళ్ళిపోదాం సార్. ఓకే.
ఇది పూల్ ఏరియా. సో నేను ఎక్కువ బయటికి వెళ్ళను నేను. ఐ డోంట్ గో టు రెస్టారెంట్స్, పబ్స్కి అంత ఎక్కువ వెళ్ళను. సో ఏమన్నా ఇక్కడ ఈవినింగ్స్ వి రిలాక్స్ హియర్. అమ్మ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ కృష్ణ గారు అమ్మ ఇక్కడ వాటర్లో వాక్ చేసేవాళ్ళు. వాటర్ వాకింగ్ మంచిది. ఇప్పుడు వి సిట్ హియర్. ఎప్పుడన్నా మీరు ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవుతారా సార్? ఇక్కడ ఇక్కడికే వస్తారా? నాట్ ఎక్కువ, అంటే ఎక్కువ ఇప్పుడు తగ్గిపోయింది, అంటే వర్క్ ఎక్కువ ఉంది అండ్ అలా. బట్ వి స్పెండ్ సమ్ టైమ్ హియర్. అంటే మీరు ఎక్కువ ఫ్రెండ్స్ తో ఉండే టైపా, లేకపోతే అంటే అలోన్ గా ఉండి మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేసే? అది ఐ వాస్ మోస్ట్, ఐ యామ్ స్టిల్ ద ఫ్రెండ్లీ గై. దీనికంతా ఒక ఏజ్. ఐ స్టార్టెడ్ పార్టీయింగ్ అట్ 18, earning at 18. I've seen all these things. ఇప్పుడు బోర్ కొడుతున్నారు. ఒక ఫ్రెండ్ అంటే ఒక ఇంటెలెక్చువల్, ఒక ఆఫీసర్తోనో ఒక పోయెట్తోనో కూర్చుంటే ఐ గెట్ అ బ్యూటిఫుల్ ఫీల్. అలాంటి ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు నాకు. జడ్జెస్ ఇట్లా వాళ్ళు మంచి యాక్టర్స్ మన ఫ్రెండ్స్ కొంతమంది. రావు రమేష్ గారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో మేమంతా వస్తే వీ సిట్ టుగెదర్, వీ డిస్కస్ బ్యూటిఫుల్ క్రియేటివిటీ. ఏదో రావాలి. ఒక ఈవినింగ్ యూ సిట్ ఫర్ అ పార్టీ, యూ షుడ్ ఎంజాయ్ క్రియేటివిటీ ఆర్ సమ్ గుడ్ సర్వీస్ ఏదో ఉండాలి. లేకపోతే ఊరికే తాగి వాడు ఇన్నాడు వీడు ఇవన్నీ నాకు నచ్చవు. ఐ డోంట్ లైక్ ఇట్. సో చాలా కట్ అయిపోయింది. టైం లేదు. ఐఎమ్ వర్కింగ్ సమ్ టైమ్స్ 2 షిఫ్ట్. సో ఎప్పుడో రేర్గా అందరూ కలిసినప్పుడు బయటికి పోను ఎక్కువ. ఐ స్పెండ్ మై టైమ్ హియర్. ఫంక్షన్స్ కూడా తక్కువనే ఒప్పుకుంటాను. ఐ డోంట్ గో. సో ఇవన్నీ కూడా ఇదంతా మదర్ డిజైన్ చేసింది అప్పుడు ఒరిజినల్గా. నేను తర్వాత మాడిఫై చేశాను. దిస్ ఈజ్ అవర్ గ్యాలరీ. లోపల పర్టికులర్లీ గ్యాలరీ ఇది. గ్యాలరీ ఆఫ్ ఆల్ అవర్ మెమరీస్. సో ఇక్కడ బయట ఇదంతా మహేష్, రామ్ చరణ్, బాలకృష్ణ ఇద్దరు మహానటుడు చేశాం కదా ఫిల్మ్. అది సార్ బాలకృష్ణ గారికి మీకు ఏ కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది? ఓ మై గాడ్, వీ హావ్ మెట్ many decades back. We bond very well. He's a wonderful person. చాలా వండర్ఫుల్ పర్సన్. అంటే బయట చూసిన వాళ్ళందరికీ కొడతారు, అరుస్తారు అన్నది ఫీల్ ఎక్కువ ఉంటుంది కదా. ఒక్కొక్కరు టెంపర్మెంట్ అలా ఉంటుంది. దానికి ఎందుకు మనం పెళ్ళి గోకాలి? అంటే ఇది సింహం అందంగా ఉంటుంది. సింహం అంతా కూడా దాని మీద జూలు పట్టుకుని లాగలేం కదా. ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఐ లైక్ హిమ్ అ లాట్. వండర్ఫుల్ పర్సన్. ఇఫ్ యూ బాండ్ విత్ హిమ్ యూ విల్ నో వాట్ అ జెమ్ హీ ఈస్. అందరూ ప్రభాస్, వెంకటేష్ అంతా, చిరంజీవి గారు. ఇది నా ఫేవరెట్ 2 యాక్టర్స్. కమల్ హాసన్ గారు వాజ్ మై ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి కూడా. సో ఒకసారి ఇది మెమరబుల్ ఏంటంటే, ఆయన చూడాలంటే కారులో వెళ్ళేవాడు స్టూడియోకి మెడ్రాస్లో. 10-12 ఏళ్ళు ఉండేది. ఆయన ఎట్లా ఆపాలని ఒక రోజు కారుకి అడ్డంగా పరిగెట్టాను. అడ్డంగా పరిగెడితే బ్రేక్ తిరిగి కారు ఆగింది. బయటకు వచ్చి బూతులు తిడుతున్నాడు. ఆయన అలా చూస్తున్నాడు. అంటే ఆర్టిస్ట్ చేతులు పట్టుకుని అవార్డు తీసుకుని అలా ఉండేది. అందగాడు అలా చూస్తున్నాను. ఈ లోపల జనం వచ్చేసాడు, లేకపోతే కొట్టేవాడు నన్ను. తర్వాత ఈయన చేతుల మీద సన్మానం అనుకున్నాను. ఆ ఫోటో కూడా పంపిస్తాను. సన్మానం అందుకున్నాను ఇప్పుడే ఇక్కడ శిల్పకళా వేదికలో. ఆ రోజు చెప్పాను, సార్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి అని మైక్లో. ఏంటది అన్నాడు. చిన్నప్పుడు మీ కారు ఒకసారి యాక్సిడెంట్కి ఆల్మోస్ట్ అయింది కదా. అవును అన్నాడు. అది నేనే సార్ అన్నాడు. అనగానే అలా ఒకసారి చూసి, నరేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు. ఎందుకు అన్నా. నా కారు బ్రేక్ పడకపోయింటే ఇవాడు మీకు సన్మానం జరిగేది కాదు కదా. దట్ ఈస్ కమల్ హాసన్ జీస్ హ్యూమర్. సో ఇవన్నీ మా యాక్టర్స్, కో యాక్టర్స్ తమన్నా, శోభన, కోకిల అవన్నీ చేసాం. సో ఇవంతా శ్రద్ధాదాస్. సార్ మీ ఏజ్ యాక్టర్స్లో ఎవరితో మీరు బాగా జెల్ అయ్యి బాగా కోతి పనులు లేకపోతే నాటీ థింగ్స్ చేసిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఈ మొత్తం ఆల్మోస్ట్ గ్యాంగ్ అంతా అలాగే సరదాగా ఉంటుంది. అంటే వి రియల్లీ బికమ్ చిల్డ్రన్. మేము కలిస్తే మాత్రం ఆ 48 అవర్స్ అనేది ఒక 10-12 ఏళ్ల ఏజ్ గ్రూప్ పిల్లలు ఎలా ఉంటాము. అసలు నో ఫిల్మ్స్, నో, జస్ట్ బీ హ్యాపీ, టాక్ అవర్ హార్ట్స్ అవుట్. ఎవరు చిరంజీవి గారైనా, రజనీకాంత్ గారైనా, దీంట్లో రజనీకాంత్ గారు లేరు, మోహన్ లాల్ గారైనా. మోహన్ లాల్ గారు మంచి మ్యాజిక్ చేస్తారు. ఓ ఫ్యాంటాస్టిక్ మ్యాజిషియన్. ఓ మై గాడ్, ఆయన మ్యాజిక్తో ఎంటర్టైన్ చేస్తాడు. నేను డాన్సులు ఆడతాను, కొంతమంది పాడతారు. సో వీళ్ళంతా కూడా ఎవ్రీబడి. ఇది ప్రాంక్ చేశారా సార్? ప్రాంకులు రోజు జరుగుతుంటాయి మాకు. వాట్సాప్ గ్రూప్లోనే ప్రాంకులు జరుగుతుంటాయి మార్నింగ్ అండ్ నైట్. ఈ గ్రూప్ వైబ్రెంట్ వాట్సాప్ గ్రూప్. ఇది యాక్టివ్గా ఉంటుంది. సుహాసిని, లిజీ, రాధిక, శోభన, ఖుష్బు వీళ్ళంతా మెయిన్ దానికి లీడర్స్. మేము ఓన్లీ క్యారియర్స్ అన్నమాట. వాళ్ళు లేడీసే రన్ చేస్తారు. బట్ వీ ఆల్ ఎంజాయ్. ఆల్ ఆఫ్ అస్, మోస్ట్ ఆఫ్ అస్ హియర్ ఆర్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. అది రేర్.
వరల్డ్ ఎక్కడ లేదు. ఇప్పుడు జాకీ ష్రాఫ్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు దీంట్లో. మన లాస్ట్ ఐ విల్ సెండ్ ద స్టిల్స్. సో ఇట్స్ అ వెరీ రేర్ స్టార్, ఇట్స్ ద లార్జెస్ట్ స్టార్ క్లబ్ ఇన్ ద వరల్డ్. సో ఐఎమ్ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సుహాసినికి ఫస్ట్ థ్యాంక్స్ అండ్ లిజీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది. సో ఇంకా వస్తున్నారు నార్త్ నుంచి చాలా మంది, అనిల్ కపూర్ అందరూ వచ్చారు లాస్ట్ టైం ఆల్ దట్. సో నా కార్స్ ఇవన్నీ కార్స్ ఉన్న కార్స్, అప్పుడు కార్స్. ఇది నా ఫస్ట్ మోటార్ బైక్ జంప్ ప్రేమ సంఖ్యలో అమ్మ చేయించింది. ఫస్ట్ హార్బర్లో దించాం ఫారెన్ నుంచి. ఇది 1982లో స్క్రాంబ్లర్, ఫస్ట్ స్క్రాంబ్లర్ ఇన్ చెన్నై. సో ఇది ఏంటంటే ఫస్ట్ జంప్ అంటే నమ్మకం నా మీద. జంజాల్ గారు కూడా చేయించారు నా చేత. చేయించింది దాదాపు 20 feet ఎయిర్లో 15 feet ఫ్లై అయ్యి ల్యాండ్ అయ్యేవాడిని. నో రోప్స్, నథింగ్. కానీ ఒక అంటారు కదా ఒక టైం ప్రతిదానికి ఉంటుందని. ఇదే మళ్ళీ హైదరాబాద్లో లాస్ట్ క్రాష్. మా అమ్మ నా చేత చాలా జంపులు చేయించింది. లాస్ట్ క్రాష్ 20 feet ఎయిర్లోకి వెళ్ళి ఫెయింట్ అయిపోయాను. వాటర్ డైట్ మీద ఉన్నాను, లేటుగా వచ్చాను. ఆమె కోపంగా చూస్తున్నాను. టేక్ అని వెళ్ళిపోయాను, ఏం తినలేదు. క్రాష్ అయితే ఇదంతా చిరిగిపోయింది. అదంతా ఇదంతా ఇక్కడ గ్యాప్ ఉంది. ఇదంతా అంటే పోయాను, అయిపోయింది అనుకున్నారు. వాలీబాల్ పోస్ట్ మిస్ అయ్యి పక్కన ల్యాండ్ అయ్యాను. సో 3 months హాస్పిటల్లో ఉన్నాను. ఎంజాయ్ చేశాను హాస్పిటల్లో కూడా. ఐ బిలీవ్ ఇన్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్, యూ కాంట్ గెట్ దట్ ఫ్రూట్ బ్యాక్ అని. సో ఎనీవే 2 months అందరూ తిట్టారు, అది వేరే విషయం. సో దట్ వాజ్ మై లాస్ట్ మోటార్ బైక్ జంప్. ఇది ఫస్ట్ జంప్. అది ఎప్పుడు సార్, ఎన్నేళ్ళ క్రితం? అది ఏ ఇయర్ లో? ఇది 2 కుటుంబాలు కదా సినిమాలో, అది ఉంది లోపల. లాస్ట్ జంప్ ఫోటో కూడా లోపల ఉంది. ఇది నవీన్ కూడా అదే పిచ్చి వచ్చింది వాడికి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ తో వార్నింగ్ ఇచ్చి అన్ని బైక్లు అమ్మేశాను. ఒకటి దొంగతనంగా దాచిపెట్టుకున్నాడు, 1000cc. అది ఎప్పుడో పట్టుకుంటాను నేను. వాడికి అదే పిచ్చి వచ్చింది. సో ఇదంతా ఇప్పుడు నవీన్ గారు, సాయిధరం తేజ్ వీళ్ళంతా ఒక గ్యాంగ్ కదా సార్, బైక్ గ్యాంగ్. వెరీ క్లోజ్. సాయిధరం తేజ్ ఇట్స్ లైక్ a son to me, very close, wonderful boy. all of them are good. వీళ్ళని చూస్తే మీ చైల్డ్హుడ్ గుర్తొస్తుందా? ఇట్లా పిల్లలు ఎత్తుకు పరిగెడుతూ మా ఇంటి ముందు గుడు పరిగెడుతుండేవాళ్ళు. చిరంజీవి గారు ఫస్ట్ మేకప్ వేశారు నవీన్కి. అప్పుడు అంతా వీళ్ళందరికీ ఏదో గెటప్స్ వేసి అలా ఉండేది. ఎదురెదురు ఇళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఇవర్ నైబర్స్. నరేష్ గారు అంటే ఎవరు, పవన్ కళ్యాణ్ ఇంకా నాకంటే కొంచెం యూత్ అయినా. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ అండ్ చెన్నై మెమరీస్ అనేది. అందరు కలిసి ఉండేవాళ్ళు. అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంత ఇండస్ట్రీ ఉండే కదా. ప్రేమ్ నజీర్ కొడుకు నా ఫ్రెండ్. తర్వాత మన రాజ్ కుమార్ గారి కొడుకు శివరాజ్ కుమార్ నా క్లాస్మేట్. తర్వాత సావిత్రి గారి అబ్బాయి నా క్లాస్మేట్. ఇలాగా అంత ఒక చిన్న కుటుంబం అక్కడ. అందరూ వసుదేహ కుటుంబం లాగా అన్ని భాషలు ఉండేది. చెన్నై మెమరీస్ అనేది మైండ్ బ్లోయింగ్ మెమరీస్ ఫర్ ఫిల్మ్ పీపుల్. అది తర్వాత ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయాం, మన రాష్ట్రం మనం వచ్చేసాం. సార్ ఇప్పుడు సాయిధరం తేజ్ గారి యాక్సిడెంట్ అయింది కదా, తర్వాత మీరు నవీన్ గారిని ఏమైనా మందలిచ్చారా, ఇట్లా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని? ఇప్పుడు ఇది ఎలా ఉంటే, వాడు పిచ్చోడైతే నేను గంటల పిచ్చోడిని బైకులకి కార్లకి. నేనేం చెప్తాను వాడికి, ఒకటే ఏం చెప్పానంటే, వాడిని ఆ వయసులో వాడు ఎద్దులాగా పెరిగాడు. వాడిని ఏమంటాం, పెద్దోడైపోయాడు, గుర్రంలాగా ఉన్నాడు వాడు. ఇది ఒక్కొక్క ప్యాషన్. కానీ ఒక్క రోజు మాత్రం అయిన తర్వాత, ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ మచ్, బట్ ఒకరోజు ఫస్ట్ టైం వాడి దగ్గర ఎయిట్ చేశాను నేను. ఎయిట్ చేసి, వారసుడు నువ్వు, నీకేమన్నా అయితే ఇంకా పెద్దవాళ్ళు లేరు మనకి, ఒక్కసారి నాకు గుర్తుపెట్టింది, ఇంకా ముట్టుకోవద్దు బైక్లు అంటే. ఆ రోజు నేను ముట్టుకోలేదు. వండర్ఫుల్ సన్ ఈజ్, వండర్ఫుల్ బాయ్. పవిత్ర, నేను, నవీన్ అంతా కూడా వి బాండ్ వెల్. చాలా ఇష్టం పవిత్ర అంటే కూడా. సో వండర్ఫుల్గా ఆ రోజు నుంచి ఆపేశాడు. ఒక దొంగతనంగా ఒక బైక్ ఉందని వింటున్నాను, అది ఎక్కడో వెతుకుతున్నాను. అది ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఉంది. అది దొరికినప్పుడు చెప్తాను. మొన్న కూడా వాడి బైక్లో నేను పడ్డాను ఒకసారి. అన్నీ మాకు అది కూడా ఫోటోలు పంపిస్తాను నేను. అది ఎప్పుడు సార్ పడింది? మీరు కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం కదా, తోటలో హైవేలో ఇద్దరు కొట్టాం. నేను ఒకసారి పడి మొత్తం మోక చిప్పలు దూకపోతే 3 రోజులు ఇలా ఉన్నాను. అప్పుడే అనిపించింది, రే నేనే పడితే నువ్వు ఏంటరా అంటే, నీకంటే బాగా తోలుతాను అనేవాడు. ఇది మామూలే కదా, జనరేషన్ ఉన్నది. దిస్ ఈజ్ మై గ్యాలరీ. ఇంకా అన్ని సినిమాలు లేవు. సో ఇది నవీన్ది. సార్ మీ ఫొటోస్ చూస్తే సినిమాలతో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కూడా గుర్తొస్తారా సార్? ఎక్సలెంట్ లెజెండరీ ఫిలిమ్స్. పోలీస్ భార్య, ఇది కృష్ణ గారు అఫ్ కోర్స్. అల్లూరి సీతారామరాజు సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన ఫిలిం గుంటూరు టాకీస్ మనకు ఈరోజు. మోసగాళ్ళకు మోసగాడు, చిత్రం బళారి విచిత్రం, జంబలగడి పంబ, కోకిల, ఇది సమ్మోహనం. అదిగో నేనున్నాను అక్కడ. అసలు చూసా ఎలా ఫోటో చూడ.
హర్షిని ఎంత అందంగా ఉంది దాంట్లో అసలు నేను అప్పుడే చెప్పాను చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అమ్మాయిని నవ్వుతావు ఖచ్చితంగా రోజు. ఇది కృష్ణ గారి లాస్ట్ ఫిలిం ఇది మదర్తో. సో వాళ్ళ ఫిలిమ్స్లో అది లాస్ట్ ఫిలిం అది శ్రీశ్రీ లాస్ట్ ఫిలిం కలిసి చేసాం. అదే నా అదృష్టం ఏంటంటే ఇలా కలిసి చేయడం నా అదృష్టం. ఇలా అందరం ముగ్గురం ఒక దాంట్లో ఉన్నాం. ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీగా నేను భావిస్తాను, దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీగా నేను భావిస్తాను. ఇవన్నీ మీ శ్రేయోభిలాషి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో నన్ను ఆర్టిస్ట్గా లేపిన ఫిలిం ఇది మీ శ్రేయోభిలాషి. ఇదంతా కృష్ణ గారిది. రఘుపతి వెంకయ్య నాయుడు గారు చెప్పాను కదా మా ముది ముత్తాత అవుతారు. మరి ఆయన ఫిలిం నేనే చేశాను, ఆయన క్యారెక్టర్ రఘుపతి వెంకయ్య నాయుడు గారిది. సో చాలా మంది అలాగే ఉంటున్నాం తలపాగా వాళ్ళు అనేవాడు. సో అది దట్ మెమరీ. ఇవన్నీ కూడా అక్కడ చూడండి సార్, అసలు పై పిక్లు ఎంత బాగున్నారా అక్కడ. ఎస్, ఇవన్నీ కూడా ఇది ఏంటంటే లక్స్కి ఆమె మోడల్ చేసింది అప్పుడు. అప్పట్లో ఎవ్రీ ఇయర్ ఒక టాప్ హీరోయిన్తో హేమమాలిని గారు, తర్వాత వాణిశ్రీ గారు అలా. సో లక్స్కి మోడల్ చేసింది అనమాట. లక్స్ సోప్స్ అన్ని ఇంత పెట్టెలో ఇచ్చేవాళ్ళు, నాకు బాగా గుర్తు. స్మెల్ అలా చూసుకుంటూ ఉండేవాడిని. సో లక్స్కి మోడల్ చేసిన ఇది ఇవన్నీ ఇది ఆమె చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా వేసినటువంటి ఇది. ఇద్దరం చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాం. సార్ అమ్మకి సిబ్లింగ్స్ అంటే ఇద్దరు అన్నలే? కాదు నలుగురు. ఒకరు చనిపోయారు నా చిన్నప్పుడు, రాజు మామ అని చాలా గొప్ప ఆయన. కాకుండా ముగ్గురు, ఇద్దరు నాతో ఉన్నారు, ఒకళ్ళు పారిపోయారు. అది ఎందుకని అడగొద్దు, వదిలేండి, తర్వాత చెప్తాను. పారిపోయారు అంటే ఈ మధ్య పారిపోయారా? ఫస్ట్ అంతే. అదిగో ఆ నరేష్ గారిని చూపించారు. అది అప్పుడు ఎంత సార్ ఏజ్? రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు మదర్కి వచ్చినప్పుడు దిస్ వాజ్ ద ఇన్స్పిరేషన్ టు మేక్ రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నాకు. సో అది ఆమె రఘుపతి వెంకయ్య నాయుడు గారిది. రోసయ్య గారు, కృష్ణ గారు సమక్షంలో గీతారెడ్డి గారి చేతి మీద అందుకుంది. సో ఇవి నా మెమరీస్ కొన్ని. ఇదేంటంటే ప్రేమ సంఖ్యలు నా ఫస్ట్ పిక్చర్ కరెక్ట్గా 17 years అప్పుడు నాకు. ఇప్పుడు అలాగే ఉన్నాను అనుకోండి, పెద్ద చేంజ్ ఏం లేదు. మీ ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు, షూట్ స్టార్ట్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 17. షూట్ స్టార్ట్ అయినప్పుడు 17. రిలీజ్ అయ్యేటప్పుడు ఇది 4 స్తంభాలు 2 స్టార్ట్ అయినాయి ఒకేసారి. అంటే మదర్ ఎంత గొప్ప అంటే ఇంటెలిజెంట్ మదర్ ప్లస్ డైరెక్టర్. అంటే ముందు నాకు వేషాలు రాలేదని నేను సీతాకోక చిలుక చేయాల్సింది ఆయన భారతరాజ గారు, కార్తీక్ అబ్బాయి ఆల్రెడీ చేశాను, 60 చేశారు. సో ఏడుస్తుంటే అప్పుడు బాధపడి ఒకరోజు కృష్ణ గారు మదర్ మాట్లాడి రాజేంద్ర కుమార్కి ఫోన్ చేశారు. కృష్ణ గారు కుమార్ గౌరవ్ వాళ్ళ ఫాదర్, సూపర్ స్టార్ అక్కడ నార్త్లో. వేసి నరేష్ లవ్ స్టోరీ చేస్తున్నాం, కుమార్ గౌరవ్తో చేస్తుంది అంటే తప్పకుండా తీసుకోండి అన్నాడు. సో లవ్ స్టోరీ మొదలెట్టింది ఆమె. జంజాల గారు వచ్చి చూసి నరేష్ నాకు కావాలని అడిగితే ఒక క్షణం ఆలోచించి, నరేష్ నీకు నాతో యాక్ట్ చేయడం కంటే అమ్మ నిస్వార్థత అంటామే. ఆమె అంత పెద్ద డైరెక్టర్ అప్పుడు, ఇంకా జంజాల గారు అప్పుడు అప్కమింగ్. నేను డైరెక్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేయడం కంటే జంజాల గారు లాంటి ఒక రైటర్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు డైరెక్టర్, నవతా కృష్ణరాజు లెజెండ్ ప్రొడ్యూస్, నా సినిమా ఆపుతున్నానని ఇచ్చేసింది వాళ్ళు. దట్ ఈస్ అ మెమరీ. నా లైఫ్ చేంజింగ్. 100 days 175 కల్ట్ ఫిలిం 4 స్తంభాలు, సూపర్ డూపర్ హిట్, న్యూ వే ఫిలిం. సో నా థింకింగ్ అంతా కూడా యాక్టర్గా ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా కనిపించాలనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది జంజాల గారితో. నాకు 2 గురువులు అంటాను ఎప్పుడు, మా అమ్మ జంజాల గారు మా మదర్. ఇద్దరు నా గురువులు, నా 2 గురువులు అని చెప్తాను నేను కూడా. ఎగ్జాక్ట్లీ సార్. సార్ నాకు ఒక్క మెమరీ గుర్తొచ్చింది. సమూహంలో నా ఫస్ట్ మూవీ యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను సెట్కి వచ్చి అబ్జర్వ్ చేస్తాను అసలు యాక్టర్స్ అంటే ఎలా ఉంటారని. మీరు వచ్చారు అప్పుడే సెట్కి, షార్ట్కి రెడీ అయ్యారు, వచ్చారు. వచ్చిన వెంటనే బిఫోర్ గోయింగ్ టు ద షార్ట్ మీరు జై జంధ్యాల అని ఇలా నమస్కారం చేసుకొని మీ కంట్లో నుంచి నీళ్ళు తీశాను అనమాట నేను. అంటే అసలు ఇంత భక్తిభావం, అప్పుడు దాకా సినిమాలు దూరం నుంచి చూసే వాళ్ళకి ఇక్కడ కళకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా, గురువులకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అన్నది దగ్గర నుంచి చూసినప్పుడు అసలు మిమ్మల్ని చూస్తే నా కంట్లో నీళ్ళు వచ్చాయి అనమాట. అంటే ప్రతి సినిమాకి గురువు గారిని తలుచుకొని జై జంధ్యాల అనడము. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్కి మనకి తేడా ఏంటంటే అమ్మా, మన ఋషులు ఆ టైం నుంచి కూడా మన వీళ్ళందరూ కూడా గురుకులంలో చదివేవాళ్ళు. ఆ గురువు మాత పిత గురువు దైవం అన్నారు, ఇంకేం అనలేదు కదా. 4వదైనా మోస్ట్ ఇంపార్టెంట్, నీ నెక్స్ట్ స్టేజ్. ఈయనే కాదు, చిన్నప్పుడు నాకు స్కూల్లో మాస్టర్ ఉండేవాడు. నేను అడ్మిషన్కి వెళ్తే ఎందుకో చూసి నువ్వు బాగా పైకి వస్తావు అన్నాడు. థ్యాంక్ యూ, బాగా ఫ్రెండ్ అయిపోయాడు నాకు.
చాలా ఒక ఫాదర్ ఫిగర్ అయిపోయాడు, సపోర్టు మాట. తర్వాత ఆయన్ని మెడ్రాస్ వెళ్ళినప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నప్పుడు 10 years బ్యాక్ ఆయన ఒకసారి చూడాలనిపించింది. వెళ్ళి కలిస్తే ఏడ్చేసాం ఇద్దరం. గురు శిష్యుల బంధం అలా ఉంటుంది, చాలా ఎమోషనల్ బాండింగ్, ఇట్ నాట్ జస్ట్ అబౌట్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అలాంటిది జంజాల గారు నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు, అప్పుడు మెడ్రాస్లో పుట్టి పెరిగాను కదా. అంటే ఇప్పటికి రాయడం రాదు కదా సార్ మీకు, చదవడం కూడా రాదు. నాకు చదువు రాని వాడిని కానీ తెలుగు రాని వాడిని కాదు. ఎందుకంటే జంజాల గారు నన్ను తీసుకొని ఒక ముద్దని అలా మౌల్డ్ చేశారు. జంజాల గారు మదరు 4 స్తంభాల ఆట అసలు నాకు ఎక్స్పోజర్, ఒక యూనివర్సిటీ జంజాల గారు. సో అక్కడితో ఆగలేదు ఆయన. శ్రీవారికి ప్రేమలేక తర్వాత హాయ్ హాయ్ నాయక్ వరకు నా కెరియర్ని వీళ్ళిద్దరు జంజాల గారు మదర్ లేపుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఈ రోజుల్లో లేదు అని నేను ఫీల్ అవుతున్నా. అంటే మేబీ వరల్డ్ తగ్గిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బాగా గుర్తు ఏంటంటే విశ్వనాథ్ గారు కూడా నా గురువులు, అంటే జంజాల గారు ఆయన గురువు. ఒకసారి విశ్వనాథ్ గారు రిటైర్ అయిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చే ముందు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. ఆయన జనరల్గా ఏదో చేస్తూ వెళ్ళాను. నవ్వుకుంటూ మా సినిమా చేశాను కదా, సొత్తులేయాలి ఇవన్నీ మాట్లాడి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం కళ్ళు చెమర్చాయినా, నీకు నన్ను ఎందుకు చూడాలనిపించింది అన్నారు. అదేంటి సార్ అలా అంటారు, మీ దగ్గర నుంచి మీ ట్రూ ఎనర్జీ అండి, మీ వల్ల జంజాల గారి వాళ్ళు వచ్చాను నేను. ఆ విశ్వాసం లేకపోతే సార్ మిమ్మల్ని కలవడం అనేది నాకు పెద్ద ఆనందం సార్. ఒక లెజెండ్ అంటే నరేష్ నాకు కూడా అనిపిస్తున్నాయా, స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయితే కూడా ఆ స్టేషన్లో పనిచేసేవాడు ప్రతివాడు వస్తాడు, మా వాళ్ళు ఎవరు వచ్చి కలవరేంటయ్యా అన్నాడు. నిజంగా నా లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక ఇది అంటే అలా ఉంటుంది. సో జంజాల గారు ట్రావెల్, ఒక ఫాదర్, ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఇన్ని మేము చూసాం 30-40 ఏళ్ళు. లాస్ట్ ఆయన చనిపోయినప్పుడు నా తల నీలాలు కూడా ఇచ్చాను కొడుకుగా. అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవ్వలేదా సార్ అసలు? వీళ్ళందరినీ ఇట్లా మైండ్లో పెట్టుకొని పొద్దున్న లేస్తే వాళ్ళని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి లేరు భూమి మీద అన్నప్పుడు? కాదు, అక్కడే పవర్ ఆఫ్ వాట్ యూ కాల్ థింకింగ్ అని ఉంటుంది. నాకు వీళ్ళందరూ ఉండాలని అనిపిస్తుంది. నేను చెప్పావు కదా మా జై జంజాల అన్నానని, ఇది ప్రతి సినిమాకి ఒక షాట్ నేను డైరెక్టర్ రావట్లేదు అని అనిపించినప్పుడు ఆయన వాయిస్, చిన్నప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేవాడిని. పిల్లవాడిని కదా తిరుగుతూ నరేష్ అనేవాడు, అలర్ట్ అయ్యి సార్ అనేవాడిని. ఆయన కూడా కళ్ళపోయేవాడు అనేవాడు. ఇప్పటికీ ఆ విజువల్ సౌండ్ నాకు వస్తుంది, నేను కొంచెం మిస్ అయ్యి నరేష్ అని వస్తుంది, జై జంజాల అనుకుంటా. అంటే ఆ సమ్మోహనం క్యారెక్టర్ నాకు చాలా ప్లస్ని ఇచ్చింది. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలాసార్లు ఆయన తలుసుకుంటే ఆ పవర్ వచ్చేది. సో వీళ్ళందరూ నా చుట్టూ ఉండాలని నా ఫీలింగ్, ఇట్స్ మై సైకలాజికల్ మేబీ, బట్ వీళ్ళందరూ ఉన్నారు నాకు అనే ఫీలింగ్తో ఉన్నాను. కాబట్టి ఇన్ని దెబ్బలు తిని, ఎంత అప్స్ అండ్ డౌన్స్ చూసి రియల్ లైఫ్లో ఇవాళ ఈ స్థాయిలో నేను బాగున్నాను, మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నానంటే దట్ ఈస్ బికాజ్ వాళ్ళు ఉన్నారని నమ్మకం, వాళ్ళ బ్లెస్సింగ్స్. రెండోది ఏంటంటే ఆ విశ్వాసం ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్తాను. రాజకీయం చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. నేను ఐడియాలజికల్గా ఆర్ఎస్ఎస్ చాలా ఇష్టం, బీజేపీలో చేరాను, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యాను, జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, కంటెస్ట్ చేశాను. అప్పుడు వాజ్పేయి గారు నన్ను పేరు పెట్టి పిలిచేవాడు, అంటే అంత బాగా పరిచయం. సో ఆయన మంచి కవి అనమాట. సో ఆయన మీద పోయిటరీ రాసి 1,00,000 మంది ముందు చదివాను. యు రైట్ పోయిటరీ ఆల్సో అన్నాడు. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ మెమరీ. అటల్జీ ద వైజెస్ట్ అండ్ నోబెలెస్ట్ ఆఫ్ సన్స్ ఆఫ్ మదర్ ఇండియా అని పోయం ఇక్కడ ఉంది. ఆ పోయము. సో యూత్ వింగ్ ప్రెసిడెంట్ అప్పుడు. అంటే అమ్మ మాత్రం చాలా డిప్రెస్ అయ్యేది, ఇంత వదిలేసి నువ్వు అంతా వెళ్తున్నావు అంటే ఎందుకు నాకు లాగుతుంది, అటు ఏదో చేయాలనిపిస్తుంది. ఐ బిలీవ్ ఏదో జరగాలి ఇండియా కానీ, అది ఇప్పుడు జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ బియాండ్ దట్ ఇన్ పాలిటిక్స్. వెళ్తున్నప్పుడు ఈ ఉంగరం చాలా మెమరీ. ఏంటంటే హిందూపూర్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ కొంత వీ హ్యాడ్ ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ ఉండింది మా మదర్ వాళ్ళ కొంతమంది బ్రదర్స్తో. సో అణిచివేత అనేది ఎక్కడో కాదు, ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. చాలా హింసపడ్డాను నేను. ఆ పాయింట్లోనే నేను ఇవన్నీ వదిలేసి నేను సన్యాసం ఆల్మోస్ట్ రోజు కషాయం వేసుకున్నాను. ఆ టైంలో హిందూపూర్కి వెళ్ళి అక్కడ ఉద్యమం జరగడం, అక్కడ లేవడం పైకి. హిందూపూర్లో ఇల్లు కట్టుకుని నేను అక్కడ సేవ చేయాలనుకున్నప్పుడు అమ్మ వెళ్ళిపోతూ పిలిచి పడమా పాశమా అని ఒక సినిమా చేసింది. దానికి ఒక రింగ్ ఉంది, పడమా పాశమా అని వాళ్ళకి 100 daysకి ఇచ్చారు. రా అని అది ఇవ్వకపోతే అది పట్టలేదు. పడమా పాశమా అంటే డబ్బా, ప్రేమ అని ఈ రింగ్ నాకు ఇచ్చింది. బాగుండు నువ్వు అని.
ఆమె నేను బీజేపీలో పోయినప్పుడు కూడా నాకు అంటే సినిమాలు వదిలేసి అంత డబ్బు లేదు, టోటల్ సపోర్ట్, ఇంకెవరిని అడగలేదు నేను, ఆమె సపోర్ట్ చేస్తాను. నేను ఓడినా గెలిచిన అంటే ఒక అమ్మ అనేది ఏంటంటే, అది నేను చెప్పేది ఏంటంటే కన్న దగ్గర నుంచి అన్నం పెట్టిన దగ్గర నుంచి ఈమె దగ్గర గొప్పతనం ఏంటంటే, నా రియల్ లైఫ్లో ఎక్కడ ఫెయిల్ అయినా ఎక్కడ మిస్ అయినా అన్నిటికీ సపోర్ట్ ఇచ్చింది, చెప్పకుండానే సైలెంట్గా ఉండేది, కానీ చేసేది సడన్గా చూస్తే బ్యాంక్లో 10 లక్షలు పడింది, ఏంటంటే గెలిచిరా అని. సో ఇవన్నీ కూడా గ్రేట్ మెమరీస్ ఆఫ్ మదర్. అందుకనే అంత పూజిస్తాను నేను. సార్ కానీ మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ అమ్మ నా పట్లే పార్షియల్గా ఉండాలి, లేదు అమ్మ అందరికి అమ్మలాగే ఉంది ఇంట్లో, అది అన్నలకైనా తమ్ముళ్ళకైనా మిగతా వాళ్ళందరికైనా నా పట్ల పార్షియల్గా ఎందుకు లేరని మీకు అనిపించేదా? అంటే ఒకటి ఏంటంటే ఒక వాతావరణంలో పెరిగినప్పుడు ఇప్పుడు నా అంకుల్స్ ఆల్మోస్ట్ అందరూ అంటే మదర్ బ్రదర్స్ అందరూ కూడా నన్ను అమ్మలానే చూశారు, ఒకళ్ళు తప్ప, పేరు చెప్పను నేను. అందరూ ఆ లోటు నాకు చూపించలేదు. వాళ్ళు ఎంత మా ఆంటీ ముద్ద పెట్టేది, ఆమె ఇక్కడే ఉంది చూడొచ్చు అని, ముద్ద పెట్టి ఆమె అమ్మలా పెంచేది. మా రవి అంకుల్ చనిపోయారు మొన్నే, ఆయన పాపం ఎంత హైరాణ పడేవాడంటే నేను చేస్తున్న వేషాలకి చేస్తున్న పనులకి టెన్షన్ పడిపోయేవాడు. ఆయన సినిమా షూటింగ్లో కూడా ఆయనే వచ్చేవాడు, ఎక్కడ తప్పుదారి పడతానని పక్కనే ఉండేవాడు. అంటే వీళ్ళంతా కూడా ఒక బాండింగ్లో తీసుకెళ్లారు కాబట్టి నాకు బాగుంది. సరే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక చీడ పురుగు ఉంటుంది, అది ఆ ఇబ్బంది కూడా పడ్డాను. నన్ను వేరు చేయడం మదర్ దగ్గర అని చాలా ప్రయత్నం జరిగింది, ఎందుకంటే నేను స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఇక్కడ ఒక ఎంపైర్ ఉంది, దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే నన్ను డిస్ట్రాయ్ చేయాలి, వాళ్ళు లాభపడాలని ట్రై చేసిన, ఇవన్నీ జాయింట్ ఫ్యామిలీలో సహజమైంది, నేను కాదంట్లా. బట్ ఆ గ్యాప్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, నేను బిజీలో ఉన్నాను షూటింగ్లో, ప్రతి రాజకీయంలో, మదర్ని బ్రెయిన్ వాష్ చేసి ఒక డిస్టెన్స్ని పెంచేస్తే ఏంటిది అంటే ఏంటి ఒక నార్మల్ మదర్స్ అనలాగా లేవు. అంటే సెలబ్రిటీగా బిజీగా ఉండి నేను చూసేవాడిని, షూటింగ్ పొద్దున్న మేకప్ వెళ్ళేవాళ్ళు ఇద్దరు, మళ్ళీ సాయంకాలం వచ్చేవాళ్ళు, మళ్ళీ నాతో పలకరించేది, ఒక గంట ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లప్పుడు, ఇదంతా చూశాను. కానీ ఈ ఏజ్ అవుతుంటే ఎందుకు నాకు దూరంగా ఉందంటే, దూరంగా ఉంటే మీతో మాట్లాడుతుంది ఏమి లేదు, కానీ ఒక అదంటారు హ్యాండ్స్ డిస్టెన్స్. ఎందుకు అంటే ఒకటేంటంటే జాయింట్ ఫ్యామిలీలో అందరిని బ్యాలెన్స్ చేయాలి. నేను ఒక పవర్ఫుల్ పర్సన్, ఆమె అవతల మనిషిని నమ్మింది, అన్ని పనులు అతని వల్ల జరుగుతుంది, ఓకే సూపర్వైజ్ చేసేవాళ్ళు మొత్తం టోటల్గా హ్యాండ్లింగ్. కాబట్టి ఎక్కడ నేను దూరుతా అది డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకని భయం. ఇవంతా ఎవరు తప్పు ఎవరు చెడ్డు నేను అన్నగానే, దీంట్లో నలిగింది ఎవరంటే అమ్మ సైలెంట్గా నలిగింది, నేను భయంకరంగా నలిగాను. కానీ అమ్మకి కృష్ణ గారు ఉన్నారు, నేను ఒంటరివాడిని అయిపోయాను. బట్ ఐ న్యూ మై మదర్ లవ్డ్ మీ. కాబట్టి లాస్ట్ రింగ్ ఇచ్చింది వెళ్ళేటప్పుడు. ఒకరోజు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక సైలెంట్ కూర్చున్నానంటే ఒక్కసారి నువ్వు ఎందుకు అందరు అమ్మల్లా ఉండవు అన్నా. అంటే ఒక్కసారి ఉండి ఏడ్చేసింది ఆమె. ఆ రోజు నుంచి బాండ్ అవ్వడం స్టార్ట్ చేసాం. కొన్ని చెప్పేది కాదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ నిలబడాలని. బట్ అది లాస్ట్ దాకా కూడా ఆమెకి లాస్ట్కి అర్థమైంది ఎవరు మోసం చేస్తున్నారు. నేను చెప్పేవాడిని, తిట్లు తిన్నా చెప్పేవాడిని, ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ అని. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. బట్ ఫైనల్గా ఒకటి చెప్పింది, ఎవరుంటే ఉన్నాయి, ఎవరు పోతే పోనీ, ఇది నీది, నీ పిల్లలకి నేను చేసి పెట్టింది, కృష్ణ గారు చేసి పెట్టింది, నువ్వు హ్యాపీగా ఉండు. ఒక మాట నీతో ఎవరుంటే వాళ్ళని నాన్నదమ్ములు లాస్ట్ వరకు బాగా చూసుకోవాలి. రోజు మార్నింగ్ అందరినీ పలకరిస్తాను, అందరికీ కాఫీతో కలుస్తాను, మాట్లాడతాను, అందరితో భోంచేస్తాను. వాళ్ళు అంతే వాళ్ళకి ఏం కావాలి ఆర్థికంగా ఇది కానీ కూడా అందరికీ బాగా ఇచ్చింది. ఫ్లాట్స్ అన్నీ కూడా దాన్ని వాడుకున్న వాళ్ళు బాగా వాడుకున్నారు, వేస్ట్ చేసుకున్నారు, ఎవరి వాళ్ళు అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టాక్ మచ్. బట్ నేను ఎందుకు చెప్తానంటే, మా అమ్మ లాస్ట్ సఫరింగ్లో ఆ ఫ్యామిలీని కలిపి ఉంచాలన్న ప్రయత్నంలో పాపం చాలా కోల్పోయింది. బట్ ఇట్స్ ఓకే, దేవుడు ఉన్నాడు కదా. సముద్రంలో కొన్ని చెరువులు, సమ్మర్లో పిడుగులు రాలితో వర్షం కూర్చుంది. సో ఇట్స్ మెమరబుల్ ఇదనమాట. అది కృష్ణదేవరాయలు వేషం వేసింది. నవరసరాయన్ బిరుదు కూడా తర్వాత ఇచ్చారు నాకు. సో ఆ బిరుదుని నేను తీసుకున్నాను. ఇది ఇలా లాస్ట్ జంప్, ఇక్కడ ఫస్ట్ జంప్ చూసారు ఇందాక యాక్సిడెంట్ అయ్యింది అన్నారు కూడా కదా, ద లీప్ బిఫోర్ ది యాక్సిడెంట్. టేక్ ఆఫ్లో ఉంది బైక్, లాస్ట్ యాక్సిడెంట్ అది. ఇది లాస్ట్ అంటే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే,
జనరల్గా తల్లులకి కొడుకులకి మధ్యన ఇలాంటివి జరగవు. ఆమె షూట్ చేయాలని జంప్ చేయాలి బైక్లో. అది జనరల్గా ఒక తల్లి కొడుకు అలాంటి సన్నివేశాలు రావు కదా. 100 కోట్లలో ఒకరికి వస్తుంది, అంతేగా ఆలోచిస్తే 100 కోట్లలో ఒకరికి. కరెక్ట్. చాలా జంపులు నాకు చేయించిన ధైర్యంగా వాడు చేస్తాడు అనేది. ఆ రోజు నేను ఆకలితో వచ్చాను, వాటర్ డైట్ మీద ఉన్నాను, బాడీ వెయిట్లో సపరేట్గా లావ్ అయ్యాను. చెప్తుంది మార్నింగ్ వస్తే కోపంగా ఇలా చూస్తుంది నన్ను, లేట్గా వచ్చేవాడిని, టేక్ అన్నాను. ఒక జంప్ అయిపోయింది, 1 more అన్నాను. అది టేక్ ఆఫ్ అయితే స్టంట్ మాస్టర్ కూడా లేడు, నేనే స్టంట్ మాస్టర్. అప్పుడు రోప్స్ వేయలేవు. 20 feet ఎయిర్లోకి వెళ్ళి గ్లూకోజ్ డ్రాప్ అయ్యి ఫెయింట్ అయిపోయాను. అప్పటికి చెప్తున్నాను, స్లో మోషన్లో క్యాప్చర్ అయింది మొత్తం. వాడు దిగేస్తాడు అంటుందంట. పడితే ఫేస్ మీద పడ్డాను, పడి మొత్తం బ్లడ్. నాకు తెలీదు, లేచి చూస్తే ట్రాఫిక్లో ఉన్నాను, చూస్తే మొత్తం బ్లడ్ ఉంది, బతికున్నానని తెలిసింది. అమ్మ ఎక్కడా అని అడిగా. ఆమె ట్రాఫిక్లోకి వెళ్ళి నా కొడుకు దెబ్బ తగిలింది, కానిస్టేబుల్ని అడుగుతుంది కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయండి అని. నాకేంటంటే ఆమె కొంచెం హైపర్ టెన్షన్ ఉంది. ఆమె ఏమన్నా అయిపోతున్నామన్నా, అమ్మకి బాగున్నానని చెప్పండి అని పెడతాను ఇలాగా. మళ్ళీ లేస్తే కుట్లు బాగా వేస్తున్నారు, సరా కుట్లు వేస్తున్నారు. 2 months హాస్పిటల్. ఆ రోజు వచ్చి ఒట్టుపెట్టు, ఇంకా బైక్ నువ్వు ముట్టుకోవని ఆ రోజు ఒట్టుపెట్టింది. మళ్ళీ బైక్ స్టంట్స్ చేయలేదు. రేర్ ఇన్సిడెంట్, అంటే తల్లి కొడుకుల మధ్యన ఇన్సిడెంట్ రేర్గా ఉంటాయి. సో మాకు అవన్నీ అలా ఒక ఇది నవీన్ మదర్, నేను 3 generations ఆఫ్ తెలుగు సినిమాని. వాడి 5th birthday అప్పుడు చేసిందమ్మ. సార్ అంటే మీకు 7 years అప్పుడు కృష్ణ గారిని మ్యారేజ్ చేసుకున్నారమ్మ. మీరు జలస్ ఫీల్ అవ్వలేదా ఆ ఏజ్లో? మీకేం తెలీదా? మీకేం తెలియదు కదా? నాకేం తెలీదు. బట్ ఐ న్యూ షీ వాస్, ఏదో అమ్మ హ్యాపీగా లేదని తెలుసు. బట్ కృష్ణ గారు కూడా ఆ లోటు రానివ్వలేదు. అదే చెప్పాను కదా, రోజు వాళ్ళు బిజీగానే ఉండేవాళ్ళు. కానీ నరేష్ ఎక్కడ అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అందరు కలిసి చేసేవాడు, తర్వాత షూటింగ్ వెళ్ళిపోయేవాళ్ళు. ఈవినింగ్ రాగానే పైకి వెళ్తే ప్రియా కూడా వచ్చేది, అప్పుడప్పుడు ఆడుకునేవాళ్ళం. అలా అందరిని కలిసి తీసుకెళ్ళేవాళ్ళు డ్రైవింగ్కి, అందరిని కలిసి షాపింగ్ తీసుకెళ్ళేవాళ్ళు. సో హీఈస్ మై నాట్ జస్ట్ మై స్టెప్ ఫాదర్, ఈజ్ మై గాడ్ ఫాదర్. సో మీరు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయగలిగారా? ఐ వాజ్ టూ స్మాల్ అండ్ మా మదర్ ఏది చేసినా కరెక్ట్ అనిపించేది అంతే. అండ్ ఆ మనిషి కూడా ఎటువంటి మనిషి అండి, దేవుడు. సో అది అలా కంటిన్యూ అయిపోయింది అంతే. ఇది అంటే ఒక సీక్రెట్ చెప్తాను. అసలు మదర్కి చెప్పంది కూడా ఆయన చెప్పేవాడిని, ఆయన ఒక్కతోనే. మళ్ళీ మదర్తో కూడా చెప్పండి. ఒకసారి ఒక సినిమా 10 సినిమాలు అయిన తర్వాత ఒక సినిమాకి ప్రేమాయణం సినిమా, అట్లూరు రామజీరావు దగ్గర ఉండేవాడు. నరేష్ గారు మీరు డబ్బింగ్ బాలు గారు చేసి చెప్పిద్దాం. అదేంటండి ఇప్పుడు 10 సినిమాలు అయిపోయాను, నా మాట వినండి అన్నాడు పెద్ద ఆయన. ఉనికి పోయి చెప్పేశాను, ఒప్పుకున్నాను. మదర్ కృష్ణ గారు చూస్తున్నారు సినిమా మెడ్రాస్ థియేటర్లో. మా చెప్పేశారు డబ్బింగ్ బాలుగారు కాదు, బాలుగారే చెప్పారు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే మదర్ చాలా షార్ప్ క్యాచ్ చేస్తుంది. ఆమెతో ఇదేంటి బాలుగారు వాయిస్ అంటే అయిపోయింది నాకు, టాటా తీసేది. ఎందుకంటే ఫస్ట్ సినిమా డబ్బింగ్ చెప్పిన జంజాల్ గారు చెప్పారు, నరేష్ మదర్ని కలిసి, నరేష్ చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అమ్మా, ఆయన చెప్పే విధానం స్టంట్ స్కిల్స్ ఎక్స్ట్రాడనరీ, పెద్ద లైఫ్ ఉందమ్మా. అతను డబ్బింగ్ చెప్తే 10 సినిమాలు చేస్తాడు, బాలు గారు డబ్బింగ్ చెప్తే 10 కాలాల పాటు ఉంటాడు, మీ ఇష్టం అన్నాడు. తాట తీసిందని పట్టుకో, తెలుగు వాడివి, ఒక దర్శకురాలు కొడుకువి, సిగ్గులేదు నీకు అని. మా ఓన్ డబ్బింగ్ థియేటర్ అప్పుడు కూడా ఉండేది మెడ్రాస్లో. ఎన్టీ రామారావు ఓపెన్ చేశారు, విజయకృష్ణ అదే మళ్ళీ విజయకృష్ణని క్రియేట్ చేశాను. సో డబ్బింగ్ థియేటర్ మాకు ఉండేది, స్టూడియో ఉండేది. దాంట్లో రీల్స్ వేసి కృష్ణ గారు నన్ను ప్రాక్టీస్ చేయించేది. తర్వాత జంజాల గారు ఒత్తులు ఖ భ ధ నేర్పించి, బాలు గారు వచ్చి బయటకు వచ్చి, నరేష్ ఎంత అందంగా ఉన్నావయ్యా, 17 ఏళ్ళు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, ఒక తెలుగు బాగా మాట్లాడితే బాగుంటుందయ్యా అని వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వాయిస్ ఉంది, వినిపిస్తాను. నాకు లాస్ట్ వరకు కూడా బాలు గారు ఒక ఆయన గోల్డెన్ నా హార్ట్, ఆయన ఫస్ట్ పిక్చర్ డబ్బింగ్ చెప్పాడు. సో వెళ్ళిపోతూ నువ్వుగా డబ్బింగ్ చెప్పాలి అని వెళ్ళిపోయాడు. ఈయన డబ్బింగ్ చెప్పించేవాడు నాకు జంజాల్ గారు. తర్వాత ఇదే బాలు గారు నన్ను సారథి స్టూడియోలో కలుసుకొని 25 years తర్వాత
నరేష్ ఒకసారి ఇట్రా అన్నాడు. ఏంటి గురుగారు అన్న, నీ అంత అందంగా తెలుగు భాష మాట్లాడే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది నాకు లైఫ్లో. సో కమింగ్ టు దట్ ఇన్సిడెంట్, నాకు చెమట్లు వచ్చేస్తున్నాయి. ఇద్దరు సినిమా చూస్తున్నారు, కృష్ణ గారు మదర్. బాలు గారు మళ్ళీ చెప్పారు డబ్బింగ్. అయిపోయింది వాళ్ళు నాకు అనుకున్నా. కృష్ణ గారు షూటింగ్ రాగానే గప్పగప్ప పరిగెట్టి వాళ్ళ ఈవినింగ్ సినిమా ఉందని తెలుసు అన్నాడు. నేను డబ్బింగ్ చెప్పలేదు. ఇలా చూశాడు, ఏంటి ఏం కావాలన్నాడు. మదర్కి ఎట్లా చెప్తారు మీరు అన్నాడు. అసలు ఏం చెప్పొద్దు, దానికి తెలియదు అన్నాడు. అది ఎలా అండి, పట్టేస్తుందండి టైగర్ అది, ఆమె నూరుకో అన్నాడు. అంటే సరే అని వెళ్ళిపోవచ్చు. సినిమా అంతా చూసిన తర్వాత చాలా బాగుంది, డబ్బింగ్ కూడా బాగా చెప్పేవారు, వెళ్ళిపోయినారు. నన్ను నా లైఫ్లో మరి కృష్ణ గారి కళ్ళల్లో ఇలా చూసి ఎలా గుర్తుపట్టలేదు అసలు. ఏమో అరే కృష్ణ గారికి అంత సైకాలజీ తెలుసు మదర్ది. కృష్ణ గారికి అంత సైకాలజీ అవది. నన్ను లైఫ్లో ఆయన కళ్ళల్లో పెద్ద కళ్ళు ఆయన అందంగా ఉంటాయి కదా, అలా చూసి ఆయన వెళ్ళిపోయాడు. చాలా థ్యాంక్స్ అంకుల్, చాలా థ్యాంక్స్ అన్న నవ్వేవాడు. అంతే ఉండేది. అంటే మేబీ అడుగుంటారేమో చూసేటప్పుడు మన అబ్బాయి ఇట్లా లేదు, అసలు లేదు, గుర్తుపట్టలేదు. బాలుగారు అంత అందంగా చెప్పారు, అది ఏందో మొత్తం నాకు అర్థం కాలేదు. ఏ సినిమా అది? ప్రేమాయణం. ప్రేమాయణం. సో అది ఏంటంటే కృష్ణ గారికి ఎంత తెలుసు మదర్ మైండ్ అని. తన కొడుకుకి తన వాయిస్ దానికి తెలియదు, నువ్వు వదిలేసాయి, అర్థం దానికి తెలియదు, నువ్వు వదిలేసాను. కేవలం నా లైఫ్ అంటే కాబట్టి నేను చాలా సీక్రెట్స్ మదర్ కంటే ఎక్కువ కృష్ణార్థాన్ని తీసుకున్నాను. సో అంతకంటే బాండింగ్ ఏముంటుంది. నా లైఫ్ సీక్రెట్స్ కూడా లాస్ట్ వరకు కూడా ఆయన బ్లెస్సింగ్ ఉండేది. లాస్ట్ వరకు కూడా ఆయన బ్లెస్సింగ్ ప్రతిదీ, నా డెసిషన్స్ అన్నిట్లో ఆయన చెప్పే చేసేవాడిని. ఏ డెసిషన్, నా పర్సనల్ డెసిషన్ ప్రతిరోజు మాట్లాడేవాడిని, ఆయన సలహా తీసుకొని చేసేవాడిని. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వీక్ నౌ, ఐ మిస్ దెమ్. బట్ వాళ్ళు ఉన్నారనే ఫీలింగ్తోనే, ఆ సలహాలతో, ఆ నమ్మకంతో నా కాన్షియన్స్ని నెమ్మదికెళ్తాను. చిన్నప్పుడు కూడా లేడీ గెటప్ వేసేవాడిని, బ్లాక్ అండ్ వైట్ ఫోటో అవన్నీ. అప్పుడు అందరూ అమ్మలా ఉన్నాను ఫోటోలు తీసుకున్నాడు మాస్టర్లు. సో నా డ్రీమ్ ఏంటంటే ఎప్పుడన్నా హీరో అయితే లేడీ యాక్టర్ చేయాలని, లేడీగా చేయాలని. చిత్రం కుదిరింది, అంత పెద్ద హిట్ అయిపోయింది అది. అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆ ఫోటో కూడా లాస్ట్ 175 daysకి ఇటు కృష్ణ గారి మధ్యలో కూర్చున్నారు, మదర్ నేను, లేడీ గెటప్స్ ఇద్దరు ముద్దు పెట్టాం. 175 రేరెస్ట్ అంటే ఆ ముద్దు పెట్టిన ఫోటో లేదు, కొన్ని మిస్ అయిన అప్పట్లో చిన్న ఫోటోస్ కానీ, బట్ ఇద్దరు కూర్చున్న ఫోటో ఉంది. మెమరీ ఆఫ్ అంటే ప్రతి యాక్టర్కి, రామారావు గారికి ఒక దానవీర సూర్యకర్ణ, కృష్ణ గారికి ఒక అల్లూరి సీతారామరాజు. నా అదృష్టం, నేను గొప్పని కాదు, రాసిన రచయితలు, తీసిన నిర్మాతలు. ఈ క్యారెక్టర్ నా డ్రీమ్ క్యారెక్టర్ యాజ్ ఎ లేడీ. నాకు అది ఎంత గుర్తు తెచ్చిపెట్టిందంటే, దీన్ని తమిళ వర్షన్ కమల్ హాసన్ గారితో చేయాలని వెళ్ళారు. ఇది విజయ్ చిత్రలో రాశారు, ఆ బుక్ కూడా చాలా ఉందనుకుంటా. చూపిస్తే నరేష్ ఇస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ నౌ, ఐ విల్ డూ ఇట్ ఆఫ్టర్ 10 years అన్నాడు. బా, ఇంతకంటే నా ఆరాధ్య దైవం ఆర్టిస్ట్గా, అంతకంటే కాంప్లిమెంట్ అలా ఉండిపోయాను నేను. చదివి నిజంగా అలాగ మెమరీ, అలా బుక్ చాలా రోజులు పెట్టాను నేను. తర్వాత మళ్ళీ ఆయన బామనే సత్యభామనే చేశాడు, అది కమల్ హాసన్. అసలు అంటే వాళ్ళందరికీ లెజెండ్స్ అవుతారేమో అన్నట్టు వెంటనే చెప్పడం, ఇప్పుడు చేయి నేను చేస్తాను కానీ 10 ఏళ్ల తర్వాత చేస్తాను. 10 ఏళ్ల తర్వాత చేశాడు కరెక్ట్గా. ఇది యాంగిల్ ఎప్పుడు జంధ్యాల గారి ఫోటోలు లేవు. ఏంటంటే నా 1 decade ఫంక్షన్ అయింది, 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా హైదరాబాద్లో గ్రాండ్గా చేశాం. దాంట్లో నాకు సన్మానం కాకుండా నా గురువులందరికీ సన్మానం పెట్టాను. జంధ్యాల గారికి, విశ్వనాథ్ గారికి, బాపు గారికి, మదర్కి, వీళ్ళందరికీ సన్మానాలు పెట్టాను. గురు పూజ అని పెట్టాను దాని పేరు. నాగేశ్వరరావు గారికి, అక్కినే నాగేశ్వరరావు గారికి, ఆయన యాక్టర్గా నాకు వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. ఆ రోజు నాగేశ్వరరావు ఏమన్నారంటే, నా లైఫ్లో జంధ్యాల గారు మంచి మాట అన్నారు, మనం పడి పూజ ఇది చేస్తాం కదా,
అయ్యప్ప స్వామికి. సో ఇది పడి పూజ అనుకుంటున్నాం, అతను ఎక్కిన మెట్లన్నిటికీ పూజ చేస్తున్నాడు అతను అన్నాడు. అంత మెమొరబుల్. నాగేశ్వర్ ఏమన్నారంటే, నాగేశ్వర్ కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ, నా లైఫ్లో ఇవన్నీ బుక్లో రాస్తాను. ఆయన మాట్లాడిన తర్వాత ఒకే విషయం మాట్లాడదలుచుకున్నాను అన్నాడు. ఏంటంటే, నేను నా 70వ చిత్రం అయినప్పుడు ఇలా అందరు గురువులకి పూజ చేశాను, ఇది మళ్ళీ జరగదని రాసుకున్నాను. ఆయన నాకి నేను దాన్ని కొట్టివేస్తున్నాను, నరేష్ చేశాడు అన్నాడు. సో దట్ ఈస్ ఇట్. సి ఒక మంచి పాజిటివ్. నాకు సన్మానం చేసుకోవడం కాదు కదా, ఈ 50 years కూడా నేను సన్మానాలు వీరంతరూ చేసుకోవట్లే. నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి, గొప్ప దర్శకులు, వీళ్ళకి సన్మానం. 50th year గోల్డెన్ జూబ్లీ కూడా సార్ నాకు యునైటెడ్ నేషన్స్లో ఇప్పుడు సార్ నైట్హుడ్ వచ్చింది. ఐఎమ్ సార్ నౌ, సార్ నరేష్ నౌ. సో లెఫ్టినెంట్ కర్నల్ ఫర్ ఇండియా నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లానింగ్. సో ఇవన్నీ కూడా 50th yearలో రావడం అని నా అదృష్టం. ఒక నిండు లైఫ్ని నేను చూస్తున్నాను, బిజీగా ఉంటున్నాను. ఇదంతా కలిస్తేనే లైఫ్. అమ్మ కంట్లో నీళ్ళు లేకపోతే అమ్మ బాధపడినది వాళ్ళ అమ్మ కాకుండా మీరే చూస్తుంటారని నేను అనుకుంటున్నా. నా వల్లే బాధపడేదేమో చాలా మటుకు. అంటే ఆమె చాలా స్ట్రాంగ్గా మనిషి. ఎవరికి కృష్ణ గారు ఎప్పుడు ఆమె కళ్ళల్లో ఒక్క నీరు అనేది ఆయన పెట్టించలేదు నాకు తెలుసు. ఎప్పుడు కూడా కూతురులానే చూసేవాడు, వైఫ్లానే చూసేవాడు, మదర్లానే చూసేవాడు. నేను ఆమెలానే కొంచెం రెవల్యూషనరీ క్యారెక్టర్ కదా, కొంచెం రాడికల్ డెసిషన్స్. ఇది సినిమాల్లో రావడం అంటే, వద్దురా నువ్వు చేయలేవురా అంటే ఏడుపు వచ్చింది, నేను చెయ్యాలి అన్నవాడిని. ఏం చేస్తావురా సినిమాలో, నువ్వు నిన్ను ఎవడు చూస్తాడురా నీ మొహాన్ని, నా మొహాన్ని అతల్లో చూసుకుని ఏడ్చేవాడు. మా అమ్మ చెప్తే అంటే ఎందుకు అని తర్వాత అడిగితే, రే మేము పడ్డ కష్టాలు మీరు పడకూడదురా, నువ్వు డాక్టర్ అయితే బాగుంటావు అనుకున్నాను, యాక్టర్ అయిపోయావు నువ్వు, సరే సక్సెస్ అయిపోయావు కదా సంతోషం అని. అప్పుడు నాకు డాక్టరేట్ ఫస్ట్ డాక్టర్ అని చెప్పి, అమ్మ నేను డాక్టర్నే, డాక్టర్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పాను. అలా. బట్ నేను ఏంటంటే సడన్గా పొలిటికల్ డిసిషన్స్ కొంచెం దురుసుగా ఉండేవాడిని. అంటే ఇప్పుడు చాలా బ్యాలెన్స్ అయ్యాను. ఎక్కువ మాట్లాడితే కొట్టేవాడిని ఎవరన్నా. అది అంటే బ్రాట్ లైఫ్ అంటారా? బ్రాట్ లైఫ్ అనొచ్చా? బ్రాట్ లైఫ్, యూ కెన్ కాల్ మీ అ బ్రాట్. వాస్ అ బ్రాట్, నౌ అ డిప్లొమాట్. I'm a diplomat, officially diplomat now from Brat. సో అలాగా రాడికల్గా ఉండేది నా లైఫ్ స్టైల్ కానీ, నా యొక్క డెసిషన్స్ కానీ బోల్డ్గా ఉండేది. నాకు ఇది మనసుకు నచ్చలేదంటే వదిలేసేవాడిని. కావాలంటే ఐ యూస్ టు వర్క్ ఎవ్రీథింగ్ ఫర్ దట్, నా లైఫ్ ఇచ్చేవాడిని అలాగా. కాబట్టి ఐఎమ్ ట్రూ టు మై హార్ట్, నా నమ్ముతాను. కానీ అలాగా మా మదరు కంట తడి పెట్టించింది కూడా నేనే. బట్ ఆమెను మెప్పించాను కూడా. లాస్ట్లో ఆమె కావాల్సినట్టు మళ్ళీ సినిమాల్లో పీక్లో వెళ్ళాను, లీడర్గా ప్రూవ్ చేసుకున్నాను. బీజేపీలో స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. నాకు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, ఒకసారి కంటెస్ట్ చేశాను అంతే. సినిమాల్లో 50th గోల్డెన్ జూబ్లీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. యునైటెడ్ నేషన్స్లో అరుదైన బిరుదులు వచ్చినాయి, మన అన్నింటిలో వచ్చినాయి. సో అండ్ మా ప్రెసిడెంట్ అయ్యాను, జనరల్ సెక్రటరీ చేశాను, నిలబెట్టాను నాకు వీలైనంత వరకు. సో ఫైనల్గా ఆమె ప్రేమను పొందాను. నేను అనేది ఏంటంటే, ఇంత చేయడం వేరే, ఇది నిండు 50 years నా లైఫ్ హ్యాపీ అంటే అమ్మ ప్రేమను పొందాలనేది నా బిగ్గెస్ట్ అంబిషన్ ఉండేది. ఎందుకంటే చాలామంది చెడగొట్టేవాళ్ళు చుట్టూ. సరే, యానిమల్ సినిమా గుర్తొస్తుంది సార్ నాకు. యానిమల్ సినిమా చూసారా? అందులో నాన్న ప్రేమ దొరికితే చాలు అన్నట్టు. ఇది ఎందుకంటే ఫస్ట్ ఆమె సెలబ్రిటీ, రెండోది ఏంటంటే ఆమె లైఫ్లో స్ట్రగుల్ అయ్యి మళ్ళీ సెటిల్ అవుతుంది. షీ హ్యాడ్ టు హ్యావ్ ఓన్ లైఫ్ కదా, మళ్ళీ ఇంతమందిని చూడాలి. పోనీ వీళ్ళల్లో చాలామంది బాగుండేవాళ్ళు, ఒకళ్ళిద్దరు మొత్తం డబ్బు ఆకాంక్ష ఉండేది. దీంతో రిలేషన్షిప్స్ని బాగా ఫైనల్గా నా డ్రీమ్ ఏంటంటే అమ్మ లవ్ని నేను గెలవాలి అనుకున్నా, అది గెలిచా. ఇవన్నీ నథింగ్. సరే, అందరినీ ఆవిడ న్యూట్రల్గా చూసి అందరికీ ఒకటే రకమైన ప్రేమ పెంచే వల్ల, లేకపోతే ఆయనకి మనసుకి దగ్గరగా ఉన్నారు వీళ్ళంటే ఎక్కువ ప్రేమ అలా అంటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే స్ట్రగుల్ చూసాక అది ఏంటో అంటే, ప్రేమ అంటే ప్రతిదీ ప్రేమించేది. ఒక చిన్న బర్డ్ ప్రేమించేది, ఒక ట్రీని ప్రేమించేది, ఒక కుక్క పిల్లని ప్రేమించేది, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని చాలా లైక్ చేసేది. ఫ్యాన్స్ అమ్మ అమ్మ అని ఎందుకు ఇప్పుడు ఇన్ని దండలు పడతాయంటే ఆ ఫోటోలు పంపిస్తాను. ఎందుకంటే అమ్మ అన్నతనం అనేది లోపల నుంచి వచ్చేది ఆమెకి. ఇంకా నాకు ఎక్కువ చూపించేది కదా, అంటే బ్యాలెన్స్డ్గా పెట్టడానికి
రెండోది అఫ్కోర్స్ కొంత మైండ్ పాయిజనింగ్ అని ఉండేది. దాన్ని దాటి గెలవడమే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇప్పుడు 50 years యాజ్ అన్ యాక్టర్ అంటే ఓ పక్కన తీసేస్తే నా సక్సెస్ మా అమ్మ ప్రేమని లాస్ట్లో నేను గెలుచుకోగలిగాను. అది ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను, ఆమెకి చెప్తాను, మా దేవుడు కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తాను. ఆల్ ద పీపుల్, ఆల్ మై రిలేటివ్స్ హూ స్టూడ్ బై మీ, అందరు కూడా మంచి వాళ్ళు అందరూ కూడా నాతో ఉన్నారు. వెరీ హ్యాపీ. సార్ ఇది ఒక్క క్వశ్చన్, ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదు దీని గురించి, ఇంకా వాళ్ళు కూడా లేరు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అమ్మని కృష్ణ గారు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సింది? అందరికీ అంటే లవ్ మ్యారేజ్ అన్నట్టే తెలుసు, కానీ ఇందాక మీరు అన్నారు అమ్మ అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, ఆమె ఎంత సఫర్ అయ్యిందో కృష్ణ గారు చూశారు. ఒకసారి దాని గురించి చెప్తారా? No, I don't want to discuss much on that because see, she has her own, it's a personal issue, her personal issue which I shouldn't talk about. She was not happy in life. She was suffering badly. So of course the family stood by her. కాబట్టి ఆ పాయింట్లో నిజంగా ఇది కూడా యూనివర్స్ అనుకోవాలి. ఇట్ ఈస్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనుకుంటున్నాను కృష్ణ గారి మదర్తో కూడా. ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో దట్ అనుకోకుండా కలవడం. రెండోది అంత ఈజీ కాదు, మదర్ ఒకరిని ప్రేమించాలంటే చాలా కష్టం. స్ట్రాంగ్ లేడీ. అండ్ కృష్ణ గారు కూడా అంతే, ఎంత గోల్డ్ అయినా అంటే ఎంత ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ ఎక్కడ ఎవరిని విడగొట్టకుండా అందరం కలిసి ఉండాలని తీసుకున్న నిర్ణయమే ఇవాళ అందరం కూడా. మా మదర్ ఎంతో, నాకు ఇందిరా ఆంటీ కూడా అంతే. ఆమె పాదాలకు ఎప్పుడూ నమస్కరించేవాడిని. మహేష్ అంటే అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ హాస్పిటల్ వెళ్తే నాకంటే ముందు వచ్చేది మహేష్ వచ్చేవాడు, పిన్ని పిన్ని అని వచ్చేవాడు. ఇందిరా ఆంటీ వెళ్ళగానే కాళ్ళకి ముట్టుకున్న వీడే నాకు కాళ్ళకి ముట్టుకుంటాడు ఎంత ప్రేమతో అనేది. అంటే ఇదన్నీ రేర్ అండి, ఇవన్నీ. అదే మదర్స్ డే రోజు అంటే నాట్ ఓన్లీ అబౌట్ అమ్మ, ఇట్ ఈస్ అబౌట్ ఇందిరమ్మ, ఇట్ ఈస్ అబౌట్ ఆల్ ది అమ్మాస్ ఇన్ దిస్ వరల్డ్, ఆల్ ది గ్రేట్ అమ్మాస్. ఇవాళ ఇంతమంది బాగున్నామంటే అమ్మల వల్లే, అమ్మలో కమ్మదనం. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు యు టు సర్. అండ్ మదర్స్ డే అంటే ఒక రోజు కాదు, ఎవ్రీ డే అది తెలుసుకోవాలి. ఒక ఫోటో పూజ రూమ్లో పెట్టుకుంటే ఏమవుతుంది? చాలా మంది, మా అమ్మ ఒకసారి నా లైఫ్లో మర్చిపోలేదు ఏంటంటే, అమ్మ బర్త్డే రోజున ఓల్డ్ ఏజ్ హోమ్లో లేడీస్ని పిలిచి భోజనం పెట్టింది. వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు అయ్యి ఒక్కొక్కళ్ళు ఏడ్చారమ్మా. ఒక్కొక్కళ్ళు బాధ చెప్తుంటారు. ఒక అమ్మాయి అయితే, అమ్మ నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించారమ్మా నా కొడుకు కోడలు, అక్కడ ఉంటే నా గాజులు లాక్కెళ్ళిపోయారమ్మా అంటే. అవన్నీ నా లైఫ్లో అమ్మ కూడా ఏడ్చేసింది. సో ఇవన్నీ కూడా ఇవాళ పేరెంట్స్ని మర్చిపోతున్నాం. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, తాత మనవడిలో ఒక డైలాగ్ ఉంది అమ్మ చేసిన, అయ్యా నీకెందుకు గొయ్యా అంటే గొయ్యతవుతుంటాడు వాళ్ళ ఫాదర్ని పూడ్చిపెట్టడానికి. మనవడు పక్కనే నిల్చొని ఉంటాడు. అమ్మ అయ్యా నీకెందుకు గొయ్యా అంటే వీడు ఒక గొయ్యి తీస్తుంటాడు. అడిగితే నువ్వు ఎందుకు గొయ్యి తీస్తే నీకు అని అంటాడు. మనం మర్చిపోతున్నాం. మనం ఏంటంటే ఇవాళ సూపర్ ఫ్లూయస్ ఒక అద్భుతమైన ప్రపంచంలో ఎంజాయ్ చేసేస్తున్నాం, పబ్బులు కడుతున్నాం, డబ్బులు లక్షల్లో వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం. కానీ రేపు దిక్కు దివాణం లేకుండా చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళే పరిస్థితి ఈ రోజున వరల్డ్లో ఉంది. దట్ ఇస్ ద ట్రూత్. సో కనీసం ఒక తల్లి చిన్న ఫోటో, తండ్రిది చిన్న ఫోటో ఇంట్లో పెట్టుకొని ఒకరోజు మార్నింగ్ దేవుడికి, మళ్ళీ దేవుడికి పూజ చేస్తాం. పాస్పోర్ట్లు కావాలి మాకు, ఇది కావాలి, ప్రమోషన్స్ కావాలి, 2 ఫోటోలు పెట్టుకో. పొద్దున్న లేవగానే వాళ్ళని తలుచుకుంటా. ఫస్ట్ నిద్ర లేవగానే వాళ్ళిద్దరిని తలుచుకొని, తర్వాత సాయిరామ్ అనుకుంటా, తర్వాత జంజాల గారిని తెలుసుకుంటా, తర్వాత డే స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ అని. మదర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్ ప్రేమ సంఖ్యలో కరెక్ట్ 17 నూనె మీసాలు రోజుకి 2 సార్లు షేవ్ చేసేవాడిని. ఎందుకంటే కొంచెం ఏపుగా రావాలని, మనకి ఏవో మెడిసిన్స్ అవి పూసుకుని అలా వచ్చింది. అంటే హీరో అవ్వాలంటే అప్పట్లో రామారావు నాగేశ్వర పెద్దవాళ్ళు ఎవరు లేరు. అంటే ఇలా ఇది ప్రేమ సంఖ్యలో, దీంట్లో మా ఫాదర్ జగ్గయ్య గారు దాంట్లో ప్రేమ సంఖ్యలో తిరుగుతూ ఉంటాడు ఈ ఫోటోని చూసి. సో ఆ ఫోటో ఇది, అది అలాగా ఇది 1981లో తీసిన ఫోటో. ఇట్ ఈస్ ఆల్సో అన్ యాంటిక్ పీస్. ఇప్పటికి 50 years అయిపోయింది, 40 years ఓల్డ్ ఫోటో. నాకు లైఫ్లో మర్చిపోలేని ఫోటో. అప్పట్లో ఇంత పెద్ద బ్లూ అప్ అంటే చాలా అంత అందం కూడా సార్. అమ్మలాగే ముక్కు కానీ కళ్ళు అన్నీ కూడా చాలా. ఇక్కడ స్టార్ట్ అయింది, అలా 50 years వెళ్ళిపోయింది. విజయ్ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని పెట్టాను. అంటే జంజాల గారిని ఇక్కడ నా పర్సనల్ డబ్బింగ్స్ అన్ని ఇక్కడే చెప్తాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లగ్జూరియస్ థియేటర్. అంటే యాక్టర్స్ కంఫర్టబుల్గా ఉండాలని నా ఫీలింగ్. ఎవరు చెప్పినా కూడా అందరూ చాలా మంది ఇక్కడ బిజీ, అంత ఎక్కువ చెప్తుంటారు.
సో ఇదేంటంటే జంజాల గారిని రోజు 10 మంది పేరు తలుచుకోవాలి. అది ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు అందరు, అది వేరే విషయం. ఆయన పేరు 10 చోట్ల మోగాలని జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని పెట్టాను. దీనికి బోర్డు కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ ది ఆడిటోరియం. చెప్పే అవకాశం వచ్చింది సార్. చెప్పావా? మూవీకి చెప్పాను. నైస్. సో నా ప్రైవేట్ థియేటర్ కూడా ఫిల్మ్స్ అన్ని ఇక్కడ వాచ్ చేస్తాను. మై ప్రైవేట్ థియేటర్. ఇక్కడే కృష్ణ గారు, విజయ్ గారు అంతా కూడా ఇక్కడే కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం. సో మై కన్సోల్ ఇది గురు జంజాల, ద మ్యాన్ హూ టాట్ మీ సినిమా. గురూజీ హాస్యమం బ్రహ్మ డాక్టర్ శ్రీ జంజాల గారు. జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ కృష్ణ గారు ఓపెన్ చేశారు. కృష్ణ గారు జంజాల గారు మిస్సెస్ చేత ఓపెన్ చేశారు. కృష్ణ గారు జంజాల గారు మిస్సెస్ ఓపెన్ చేశారు. ఇట్స్ మై మెమరీ ఆఫ్ మై గురు, మాతపిత గురుదేవ్. మీ ఇంట్లో ప్రతి కార్నరు, ప్రతి గోడ, ప్రతి ఇంచు కూడా గ్రాటిట్యూడ్ అని పలుకుతున్నట్టుంది సార్. అది లేకపోతే మనిషిగా పలకడం. కరెక్ట్ సార్. నన్ను పొగరబోతు అంటారు చాలామంది. పొగరు ఎందుకు వస్తుందంటే నీ మీద నీకు నమ్మకం ఉంది కదా. అవును సార్, అవును. మిమ్మల్ని పొగరు అని అంటారు. మీరు మాట్లాడితే ఇమోషనల్, మీరు హైలీ ఎమోషనల్. తప్పు జరిగితే ఒప్పుకున్నాడు. వాడు ఎంత పెద్దవాడన్నా కానీ తప్పు జరిగితే నాకు కరెక్ట్గా అనిపించి నేను చేస్తాను. అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, ఇంకొకరి కళ్ళల్లో నాకు. కాబట్టి మా అమ్మ కూడా పొగరమోతే, కృష్ణ గారు కూడా. అందరూ పొగరు ఎప్పుడు వస్తుందంటే మనలో ఒక కన్విక్షన్, ఒక సిన్సియారిటీ, ఒక జెన్యూనిటీ ఉన్నప్పుడు వస్తుంది. సార్ ఒక్కటి మొన్నటి వరకు కూడా నేను విన్నది ఏంటి అంటే, ఎంతవరకు నిజంగా మీరే చెప్పాలి. కృష్ణ గారు మూవీస్లో ఒక డౌన్ ఫేజ్లో ఉన్నప్పుడు విజయ నిర్మల్ గారు చాలా సపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఒక దగ్గర నిలబెట్టారు అన్నది. అలా అని అన్నమ్మా. ఎందుకంటే అది ఎక్కడైనా కూడా భార్యాభర్తలు ఎక్కడైనా కూడా పరస్పరం. అది ఇప్పుడు అమ్మ వీకెస్ట్ మూమెంట్లో కూడా దేవదాస్ సినిమా షూటింగ్ చేసి, ఇప్పుడు సొంత సినిమా, అప్పట్లో ఏదో ఇష్యూస్ అయినాయి దాని మీద. అది రిలీజ్ అయినప్పుడు చాలా నష్టపోయాం. అమ్మకి జీరోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ మా ఎదురిల్లు ఇంకొంచెం చిన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు కృష్ణ గారు మదర్ వచ్చి తను ఆ ఇంట్లో పెడతావా, తను ఇక్కడే ఉండాలంటే కృష్ణ గారు అదే ఇల్లు అక్కడే ఉండి అలా కాపాడారు మదర్ని. ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఏంటమ్మా, ఇజ్ ఇట్ అబౌట్ పార్టీయింగ్ ఆర్ ఇజ్ ఇట్ అబౌట్ ఫెస్టివల్స్? ఎస్, ఫెస్టివల్స్ అందరు కలిసి ఎంజాయ్ చేయాలి. అది ఇల్లంతా ఫెస్టివల్సే ఉండేది, మళ్ళీ వస్తుంది. బట్ ఒక మగవాడు ప్రతి వాడు ఫేస్ చేస్తాడు ఒక టైంలో. ఆ పక్కన చేపట్టుకుని నిలబడుతుంది అదే భార్య. కాబట్టి అంతే. కృష్ణ గారు ఇస్ ఎ లెజెండ్. ఆయన నిలబడకపోతే మదర్ లేదు. అదేవిధంగా మదర్ కూడా అంతే గట్టిగా నిలబడింది ఆయనకి, అంతే తప్ప దర్ ఇస్ నథింగ్. అప్స్ అండ్ డౌన్ సినిమా వాళ్ళకి, పొలిటీషియన్స్ కాబట్టి ఎవరికి వస్తుంది? మాకే వస్తాయి, మనకే వస్తాయి. కాబట్టి అది ఫేస్ చేసాం. యాజ్ ఫిలిం ప్యాపిల్గా, యాజ్ యాక్టర్స్గా, యాజ్ ప్రొడ్యూసర్స్గా ఫేస్ చేసి మళ్ళీ ఇంతకు తీసుకొచ్చారు కదా. దట్స్ ఇట్. ఇవాళ నేను ఐ మేడ్ మై ఓన్ ప్రాపర్టీస్. నా కష్టపడ్డాను, నేను అమ్మ చేసిన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి, అది అలాగే పిల్లలకి ఉంచేసాను. అవన్నీ లెట్ దెమ్ ఎంజాయ్ ఇట్. వాట్ ఐఎమ్ ఎర్నింగ్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. సో అన్నీ కలిపి 10 మందికి మంచి చేయాలి. ఇప్పటికీ నేను మా మెంబర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి చెప్పను. నేను పెద్ద పబ్లిసిటీ ఉండదు. ఐ కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ త్రూ మై ట్రస్ట్ కళాకారులకి.
గ్రేట్ టాకింగ్ టు యూ సార్. మాతో ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే స్పెండ్ చేశారు మీరు. దట్స్ గ్రేట్. మీ అంటే మీరు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, బట్ స్టిల్ యూ గేవ్ అస్ టైం అండ్ యూ గేవ్ మీ టైం. అండ్ చాలా మందికి చూపించినవి నాకు చూపించారు. మీ ఇంట్లో పర్సనల్ స్పేస్ కూడా చూపించారు, కృష్ణ గారిది, విజయ నిర్మల్ గారిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అమ్మా. మీరు ఈ ఇంటర్వ్యూ అన్నప్పుడే నాకు అనిపించింది, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఇవన్నీ ఎవరితో. మదర్స్ డే సందర్భంగా, మదర్స్ డే ఇస్ వన్ ఆఫ్ మై, ఈ చాక్లెట్ డే, కాఫీ డే కూడా వచ్చేసినాయి అన్నీ. బట్ మదర్స్ డే అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మదర్స్ డే రోజు ఇంత అద్భుతమైన ఇది, ఐ నో యూ విల్ sail it through beautifully as an anchor, and iDream is a very popular channel. So I thought this is the right platform to speak about this. So నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఫ్యాంటాస్టిక్ లిస్టింగ్.